ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు, ఆయన మన దేవుడు. అందరం నిలుచుండి స్తుతి కీర్తన ప్రభు నేర్పిన ప్రార్థనతో ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. Petro Patra Shuddhatmalai Meloni tu Devuni Stotintu Sawa Lokama Stotintu Devya పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి మహిమ కలుగులాగిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 671వ కీర్తన. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. 671 పల్లవి. కొన్ని చరణాలు మాత్రమే పాడుకుందాం, మీరు నన్ను గమనించగలరని మనవి చేస్తూ ఉన్నాను. అందరం నిలుచుండి దేవునికి మహిమకరంగా పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని,
వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రముగా చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడనే, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సియోను నీ దేవుని. యెరూషలేము యెహోవాను, సియోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము, ఆనందించు వాడని. కీర్తించుము కొనియాడుము, ఆనందించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 103వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను.
ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంతో భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన ఎంతో భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నతించుడి. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ప్రార్థన వినుడి పావనుడ, ప్రార్థన మాకు నేర్పుమయ్య. 383వ కీర్తన, అందరు క్రైస్తవ కీర్తనలు దేవునికి మహిమకరంగా పాడుకుందాం. 383 అందరం నిలుచుండి కీర్తన పాడుకుందాం. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. పరముడ నిన్ను ప్రణుతించెదము, ప్రభు నేర్పిన ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, పరమదేవుడవని తెలిసి మోర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా.
దీనుడవయ్యో దిటముగకుండను చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవయ్యో దిటముగకుండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను. శాంతముతోని శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. శాంతముతోని శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8 వరకు రాయబడిన లేఖన భాగాన్ని శ్రీమతి విజయ్ ఎమాన్యుల్ గారు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత ప్రార్థన శ్రీమతి మణి గంగన్న గారు ప్రార్థన చేస్తారు. లూకా సువార్త 18, 1 నుండి 8 వచనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. వారు విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచూ వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తమ కూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కొనుగొనునా? దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. అందరు తలలు వంచినట్టయితే ప్రార్థించుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు దేవా. మరి యొక్క మారునైనా సంఘం ఎదుట ప్రభువా మీతో మాట్లాడటకు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నా తండ్రి, క్రీస్తు యేసు నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా సురక్షితంగా మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవ సంఖ్యలో చేర్చి మీ ఘనమైన నామాన్ని మరొక మారు తండ్రి మరి స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి ఇచ్చినటువంటి ఈ మహద్భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రములు నాయనా. ఇంతవరకు నైనా మీరు మా జీవితాల్లో ఎన్నో మేలులను చేసినారు తండ్రి. మరి యొక్క ప్రభు దినాన్ని నా తండ్రి మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు, స్తోత్రములు నాయనా. ప్రపంచం అంతటా తండ్రి నిన్ను ఎంతమంది బిడ్డలు ప్రభువా, నిన్ను నమ్మిన బిడ్డలు నాయనా, నిన్ను ఆశ్రయించిన బిడ్డలు తండ్రి ఎంతమంది నైనా నిన్ను మహిమపరుస్తుంటున్నారో, స్తుతిస్తుంటున్నారో, ఇదిగో ప్రార్థిస్తుంటున్నారో, యాచిస్తుంటున్నారో తండ్రి. అందున బట్టి నైనా నీ సన్నిధిని ప్రకాశింపజేసినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నాయనా మా సంఘస్థులమందరం కలిసిన తండ్రి నీ సన్నిధిలో తండ్రి ఏక మనస్సు గలవారమై ఇదిగో తండ్రి ప్రార్థిస్తుంటుండగా, ఆరాధిస్తుంటుండగా, స్తుతిస్తుంటుండగా మా స్థుతులపై మీరే ఆసీనులై మా స్థుతికి పాత్రుడవైనైనా మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నాయనా చేరవలసినటువంటి బిడ్డలు ఇంకా నా తండ్రి అందరు సకాలంలో రావడానికి సహాయం చేయ తండ్రి. నాయనా మా సంఘ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో ఎన్నో మేలులను చేస్తూ వస్తుంటున్నారు ప్రభువా. వాటన్నిటికి తండ్రి మేము ఏమి ఇవ్వగలం ప్రభువా. ఇదిగో నాయనా మీ సన్నిధిలో నాయనా విరిగి నలిగిన మనసుతో తండ్రి నీకు ఇష్టంగా బ్రతకడానికి నాయనా ఈ భూమి మీద మీ సాక్షులంగా నా తండ్రి నీకు మహిమ తెచ్చుటకు తండ్రి మా అనుదిన జీవితంలో, మా ఆత్మీయ స్థితిలో తండ్రి మరి నాయనా మీ వాక్యాన్ని వింటూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ప్రభువా నీకు మహిమకరంగా ఇదిగో సంఘ జీవితంలో తండ్రి నీకు మహిమకరంగా బ్రతకడానికి కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. చేరి రావాల్సిన బిడ్డలందరినీ సకాలంలో చేర్చమని ప్రార్థిస్తుంటున్నాం. ఇక్కడ ఎంతమంది నైనా నీ బిడ్డలు తండ్రి నీ మాటలు వినుటకు తండ్రి వేగిరపడు తండ్రి ఆత్మలో ఆనందిస్తుంటున్నారో తండ్రి ఆ బిడ్డలందరినీ నైనా మీరు మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తుంటున్నాం. చదవబడిన లేఖన భాగనాన్ని దీవించి ఆశీర్వదించండి. నీ దీనదాసుని నైనా మీ ఆత్మతో నింపండి. ఆయన నోటికి మీరే బూరగా ఉండి తండ్రి మాతో మాట్లాడండి. ఇదిగో నైనా నీ యందు మేము ఆనందించుటకు, మా యందు నైనా మీరు ఆనందించుటకు తండ్రి ఈ సమయాన్ని నా తండ్రి మీరేనైనా మీ చేతులకు తీసుకోవలసిందిగా ప్రార్థిస్తుంటున్నా. ఇదిగో నాయనా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను నైనా దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఎంతమందినైనా నీ రక్షణలో మరి రాలేకపోయినారో ప్రభువా వారందరిని గురించి కూడా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. వారందరినీ రక్షించండి. నీ ప్రియకుమారుని ద్వారా తండ్రి వారి యొక్క పాప క్షమాపణను మీరు నైనా 2000 సంవత్సరాల క్రితమేనైనా మాకు ఈ లోకానికి అనుగ్రహించినటువంటి విషయాన్ని ఇంకా ఎందరు గ్రహింపలేనటువంటి ఆ జ్ఞాన స్థితిలో ఉంటున్నారో తండ్రి క్రీస్తు యేసు జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నా తండ్రి. అలాగే నైనా మరి నీ సేవకులు, సేవకురాళ్ళు, ప్రవక్తలు, నైనా సువార్థికులు తండ్రి, కాపర్లు, మిషనరీస్ నా తండ్రి ఎంతమంది నైనా ఎన్ని రకాల సేవా కార్యక్రమాలను నైనా మరి తండ్రి ముందుకు తీసుకొని వెళ్తుంటున్నారో తండ్రి వారందరి సేవ పట్లనైనా మీ యొక్క నైనా కృపను, దయను కృమ్మరించమని ప్రార్థిస్తుంటున్నా తండ్రి. మా సంఘంలో జరుగుతున్నటువంటి మరి అనేక కార్యక్రమాలను బట్టి, పరిచర్య కార్యక్రమాలను బట్టి నైనా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. మరి నైనా అన్ని విభాగాలను నా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. చిన్న బిడ్డల పరిచర్య మొదలు నాయనా మరి అన్ని పరిచర్యలను మీరు ఉండి తండ్రి వారికి సహాయం చేయండి. మా నాయకులను, మా పెద్దలను దీవించండి, సరైనటువంటి జ్ఞానం ఇచ్చి నడిపించండి. మా కాపర్ల కుటుంబాలను, మా నాయకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను తండ్రి ప్రజలందరి సభ్యులందరి కుటుంబాలను అందరినీ దీవించి ఆశీర్వదించి తండ్రి వారి కుటుంబాల్లో తండ్రి ఏవైతేనైనా జరగవలసినటువంటి కార్యక్రమాలు నా తండ్రి ఉంటున్నాయో ఎందరైతే బిడ్డలునైనా ఆ యొక్క విషయాల గురించి తండ్రి మీతో ప్రార్థిస్తుంటున్నారు వారందరి హృదయాల్లో నా తండ్రి మీ సన్నిధిని నింపినైనా వారి ఆత్మలోనైనా వారు వేడుకుంటున్నటువంటి ప్రతి ఒక్క కార్యాన్నైనా మీరు జరిగించి మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తుంటున్నా తండ్రి. వారి కన్నీటితోనైనా చేరిన తండ్రి ఎంతమంది బిడ్డలు నీ సన్నిధిలో మొర పెట్టవలసి ఉంటున్నారు వారందరినీ మొరను ఆలకించు దేవుడవై
మాకు సమీపస్తుడుగా ఉంటున్నారన్నటువంటి విషయాన్ని ప్రతి బిడ్డ ఎరుగునట్లు నీ సన్నిధిలో నాయన భయభక్తులు కలిగి తండ్రి నీ వాక్యం విని ఆదరింపబడుటకు కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. నాయన మా తండ్రి, మరి ఈ యొక్క కార్యక్రమం అంతట్లో నా తండ్రి మా దేశాన్ని నా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేశ ప్రధానులనైతేనేమి, మరి తండ్రి నాయకులనైతేనేమి, అధికారులనైతేనేమి ప్రభువా, పరిపాలనను జరిగించు ప్రతి సభ్యుని నా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి తగిన జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. మరి నాయన దేశంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గుండగా తండ్రి మేము మమ్మల్ని నడిపించి ఉంటున్నారు. నీ క్షేమాన్ని ఇచ్చినారు, నీ కృపను దయచేసినారు. ఏమిచ్చి మీ రుణం తీసుకోగలం నాయన తండ్రి, మీకు విధేయులమై ఉండడం తప్ప మరి నాయన మేమేమిచ్చుకోలేనటువంటి పరిస్థితి తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు నిత్యం చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి మళ్ళా బలహీనమైనటువంటి బిడ్డలు అందరినీ నాయన బలపరచండి, మీలో స్థిరపరచండి తండ్రి. విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రతి బిడ్డ నా తండ్రి కష్టాల్లో నష్టాల్లో సంతోషంలో సమాధానంలో అన్నిటిలోనైనా సమాధానం పొందుకుంటూ నేను స్తుతించులాగున నాయన ఆత్మీయ జ్ఞానం ఇచ్చి ఆత్మీయ ఎదుగుదలను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అలాగే నాయన హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ నా తండ్రి మీ కృప చేత మీ గాయపడినట్టు హస్తముల చేత తండ్రి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటాను. ఆయన వృద్ధులు ఉంటున్నారు తండ్రి, ఎంతోమంది ప్రభువా నీ వాక్యం చేత వారి ఆయుష్ను పెంచుకుంటున్నారు తండ్రి. వారిని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రం. వారిని ఆయురారోగ్యములతో నా ప్రభువా మీరు వర్ధిలింపజేసి తండ్రి మీ సాక్షులుగా మాకు నాయన మా తండ్రి మరి వారి యందు తండ్రి మరి మేము ఆనందించుటకును మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును తండ్రి మీరు జరిగిస్తున్నటువంటి మహిమకరమైనటువంటి కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను ఆయన. మరి తండ్రి మరి ఇంతవరకు తండ్రి మరి జరిగినటువంటి ప్రతి ఆరాధనను నాయన మీరు అందుకున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక మారునైనా చేరి రావాల్సినటువంటి ప్రతి బిడ్డను సకాలంలో చేరుటకు సహాయం చేయండి. అలాగే రాలేనటువంటి బిడ్డలకు తండ్రి రావడానికి సహాయం చేయ ప్రభువా. నా తండ్రి మరి మా యొక్క కాపర్లను నైనా మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను అభివృద్ధిపరిచి ఇదిగో తండ్రి వారి సంఘంలో చేసినటువంటి ప్రతి పరిచయనైనా మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ ఇదిగో తండ్రి మరి పాస్టర్ గారినైనా మీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. ఆయన ద్వారా నా తండ్రి మాతో మాట్లాడండి. మా నాయన మాకు హెచ్చరికను మా ప్రోత్సాహానికి నా తండ్రి మరి మీ అందు మేము ఆనందించుటకు తండ్రి మరి మాకు మీ యొక్క కృపను దయచేసి మమ్మల్ని నాయన కాచి కాపాడి ఇంకా నా తండ్రి అనేకమైనటువంటి సంగతులు తెలుసుకున్నటకు ఆసక్తిని చూపిస్తూ అనుదినం నైనా నీలో బలపడుతూ స్థిరపడుతూ ముందుకు సాగుటకు నైనా కృప దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఉన్నతమైన నామాన్ని హెచ్చిస్తూ నా ప్రభును నీ ప్రియకుమారుడైనటువంటి నజరైనటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మొట్టమొదట వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘానికి సంఘ కాపరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతిరూపమా ప్రేమించే దైవమా తండ్రి అయిన వాడ వందనం, మాతో ఉన్నవాడ వందనం, తండ్రి అయిన వాడ వందనం, మాతో ఉన్నవాడ వందనం. ప్రేమకు ప్రతిరూపమా ఆదరణ కర్తను లోకములో ఉంచినావు, ఆదరణ కర్తవు లోకములో ఉంచినావు, జ్ఞానమేచుచున్నావు వందనం, మమ్ము నడుపుచున్నావు వందనం, జ్ఞానమేచుచున్నావు వందనం, మమ్ము నడుపుచున్
వందనం. అందరం చేతులెత్తి తండ్రి అయిన వాడా వందనం, మాతో ఉన్నవాడా వందనం. అందరం తండ్రి అయిన వాడా వందనం, మాతో ఉన్నవాడా వందనం. ప్రేమకు ప్రతిరూపమా, ప్రేమించే దైవమా, ప్రేమకు ప్రతిరూపమా, ప్రేమించే దైవమా, తండ్రి అయిన వాడా వందనం, మాతో ఉన్నవాడా వందనం. తండ్రి అయిన వాడా వందనం, మాతో ఉన్నవాడా వందనం. కృపా సత్య సంపన్నుడా నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడవు అద్వితీయ సత్య దేవుడవు నాయన నీకు స్తోత్రములు. నీతి స్వరూపుడవు నీకు స్తోత్రం నాయన. మీరు మాకు చేసిన మేలులన్నింటిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును తండ్రి, పరిశుద్ధత మహిమ గల ఆ పరలోకంలో ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి మా మధ్యకి నువ్వు వచ్చావు, అందును బట్టి నీకు స్తోత్రం. మమ్మలను రక్షించావు నాయన, మీకు స్తోత్రం. నీ స్వరూపాన్ని, నీ సౌందర్యాన్ని, నీ మహిమను ప్రభువా మాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. దేవా, మా స్తుతుల మూలముగా నువ్వు ఒక దుర్గమును, సింహాసనాన్ని ఏర్పాటు చేసుకున్నావు, నీకు స్తోత్రం నాయన. ఎన్నిక లేని మమ్ములను ప్రభువా, తృణీకరింపబడిన మమ్ములను, లోకంలో ఏమాత్రం నా తండ్రి యోగ్యులము కాదయ్యా, అయినా మమ్మల్ని మీరు కోరుకున్నారు, ప్రేమించారు, నీ కుమారుని ద్వారా మమ్మల్ని రక్షించారు, నీకు స్తోత్రం. మహిమ స్వరూపుడా నీకు స్తోత్రము నాయన. కనికర సంపన్నుడా నీకు స్తోత్రములు ప్రభువా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ కలుగును గాక. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి, నీ వాక్యం యొక్క ఆనందం, నీ వాక్యం యొక్క ఆదరణ, మీ వాక్యం యొక్క ఆశీర్వాదం మా అందరికీ అనుగ్రహించమని, నన్ను మరుగుపరిచి నీ ప్రజలకు నిన్ను నీవు బయలుపరుచుకున్నామని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, లూకాసు వార్త 18వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. లూకాసు వార్త 18 1 వచనం నుండి 8 వచనముల వరకు వ్రాయబడిన లేఖన భాగాన్ని చదవగా మనం విన్నాం. ఉదయకాలం లేఖన భాగంలో నుండి ఒక అంశాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. యేసు ప్రభు ఉపమానాలు చెబుతూ పరలోక సంబంధమైన మహోన్నతమైన దివ్యమైన సంగతులను లోక సంబంధమైన సంగతులకు పోల్చి ఆయన ఈ ఉపమానాలు తెలియజేశాడు. అందుకే ఒక న్యూ టెస్టమెంట్ స్కాలర్ ఈ మాట చెబుతూ, a parable is a short and simple story that teaches a religious or moral lesson. ఉపమానములు అన్నవి చాలా చిన్నదైన, చాలా అర్థసహితమైన ఆ చిన్న ఉపమానాలను, కథలను యేసు ప్రభు ఆనాడు తను జీవించినప్పుడు మతపరమైన, నైతికపరమైన విషయాలకు ఆయన పోల్చుతూ మానవునికి అర్థము కాని అగమ్యగోచరమైన పరలోక సంగతులను చాలా చిన్న విషయాలకు పోలుస్తూ ఆయన బోధించాడు. అందులో ఒకటే ఈ 18వ అధ్యాయంలో ఉన్న ఒక ఉపమానం, ఒక చిన్ని కథ. యేసు ప్రభు
ఈ లేఖన భాగంలో దేవుని గురించి ఆయన ఎక్స్పోజ్ చేసినటువంటి, రివీల్ చేసినటువంటి ట్రూత్ ఏంటంటే, గాడ్ ఈజ్ అ రైచియస్ జడ్జ్. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి. అందుకే ఈ లేఖన భాగంలో నుండి ఒక అంశాన్ని మేము ముందు ఉంచుతున్నాను. న్యాయాధిపతి అయిన, న్యాయము తీర్చు మన దేవుడు. ఆయన న్యాయము తీర్చే దేవుడు అన్నదానికి చాలా సింపుల్ స్టోరీ చెప్పాడు. వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఎలా తీరుస్తాడు ఆయన న్యాయం, ఎలా నా పక్షంగా నా మనవి వింటాడు, నా మొరలు వింటాడు అన్నదానికి ప్రార్థనను లింక్ పెట్టాడు యేసుప్రభు. మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండాలి అంటూ ఒక న్యాయాధిపతిని గురించి యేసుప్రభు గుర్తు చేశాడు. ఓ పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడట. అతడు దేవునికి భయపడ్డాడట, మనుషులను లక్ష్య పెట్టాడట. అటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు, ఆ పట్టణంలో ఉన్నటువంటి విధవరాలు, తనకు సంబంధించిన సమస్యను గురించి ప్రతిదినము ప్రతి క్షణం ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళుతూ విన్నవించుకుంటుంది. కానీ ఆయన ఆమెను లెక్క చేయటం లేదు, ఆమెను ఏమాత్రం కూడా అతడు కన్సిడర్ చేయటం లేదు. సో షీ వాజ్ గోయింగ్ ఆన్ విజిటింగ్ ద హౌస్ ఆఫ్ అ జడ్జ్ అండ్ షీ వాజ్ గోయింగ్ ఆన్ రిక్వెస్టింగ్ హిమ్ అబౌట్ హర్ ప్రాబ్లం. చెబుతా ఉంది, అతడు అసలు చెవిని పెట్టడం లేదు, లెక్క చేయటం లేదు. అయినా ఓ దినాన్ని అతడు ఆ విధవరాలు యొక్క గొప్ప ఆసక్తిని, ఆమె సమస్యను, ఆమె పడుతున్న ప్రయాసను గుర్తించి 5వ వచనం చూడండి, 18వ అధ్యాయం 5వ వచనం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాడు. ఆమెకు న్యాయం తీర్చాడు. యేసు ప్రభు ఈ ఉపమానానికి పరలోక సంబంధమైన ఆయన న్యాయవంతుడు, న్యాయం తీర్చే దేవుడు అన్నదానికి ఈ ఉపమానం లింక్ పెట్టాడు ఆయన. వాడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అన్రైచియస్ జడ్జ్, బట్ అవర్ గాడ్ ఈజ్ అ రైచియస్ జడ్జ్. అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆ విధవరాలకి అంత న్యాయం తీర్చినప్పుడు, నీతిమంతుడు, న్యాయవంతుడైనటువంటి నీ దేవుడు ఆ స్త్రీ గోజాడినట్లు మనము గోజాడితే ఆయన నీకు న్యాయం తీర్చడా? మనకు కొన్ని పర్యాలు మనం అడిగిన వాటిని పొందకపోవడం, మనం కోరిన దాన్ని దేవుడు తీర్చకపోవడం, మనం దేవుని సన్నిధిలో పెట్టిన సమస్యకు పరిష్కారం లేకపోవడానికి కారణం ప్రభు 18వ అధ్యాయం 1వ వచనంలో లింక్ పెట్టాడు. ఏమన్నాడు? విసుకక మొరపెట్టండి, విసుకక గోజాడండి, విసుకక అడగండి, విసుకక విజ్ఞాపన చేయండి, విసుకక మనవి చేయండి, విసుకక ఆయనను అడగండి, ఫైనల్గా విసుకక ప్రార్థన చేయండి. కనుక దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు. ప్రార్థనతో ఈ న్యాయాన్ని యేసుప్రభు లింకు పెట్టాడు. కనుక ఈ ప్రార్థన ద్వారా దేవుని నుండి మనం సరైనటువంటి జడ్జిమెంట్ మనం పొందాలి అంటే మనం విసుక్కోకూడదు. దాన్నే ప్రార్థన అన్న పదం యేసుప్రభు అన్నాడు. ఇట్స్ ఎ బిబ్లికల్ వర్డ్. దానికి చాలా జనరల్ వర్డ్స్ ఉన్నాయి. మనవి చేయడం, గోజాడడం, విజ్ఞాపన చేయడం, అడగడం, అడుక్కోవడం, టు బెగ్. ప్రార్థనకు ఆస్క్ అన్న పదము 3 యాడ్ చేశాడు. ఏఎస్కే, ఆస్క్ అడగండి. ఏ స్టాండ్స్ ఫర్ ఆస్క్, ఎస్ స్టాండ్స్ ఫర్ సీ, అండ్ కే స్టాండ్స్ ఫర్ నాక్. అడగండి, వెతకండి, మీకు దొరుకును, తట్టండి, దెన్ యూ విల్ రిసీవ్. నువ్వు దాన్ని పొందుతావు. పొందడం మాత్రం కాకుండా దేవుడు మహిమపరచబడతాడు. కనుక ప్రార్థనకు ఈ మాటను లింక్ పెట్టాడు. ప్రేమన దేవుని బిడ్డలారా,
ఈ ప్రార్థన గురించి అనేక అంశాలు ఉన్నాయి. జాన్ ఎఫ్ కెనడీ గారు, అమెరికన్ ఫార్మర్ ప్రెసిడెంట్, అసాసినేటెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆయన ప్రార్థన గురించి ఒక మాట అంటాడు, డూ నాట్ ప్రే ఫర్ ఈజీ లైఫ్స్, ప్రే టు బీ స్ట్రాంగర్ మెన్. సులభమైన ఈజీ లైఫ్స్ కొరకు ప్రార్థన చేయదండి. దేవుని సన్నిధిలో బలమైన వ్యక్తులుగా మారడానికి ప్రార్థన చేయండి. సో ప్రే టు బీ అ స్ట్రాంగ్ ఉమెన్, ప్రే టు బీ అ స్ట్రాంగ్ మ్యాన్, ప్రే టు బీ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ, ప్రే టు బీ అ స్ట్రాంగ్ చర్చ్ ఆఫ్ గాడ్. ఎలా అంటాడు ఆయన? ఏదో చిన్న చిన్న వాటి కొరకు బాగా సుఖంగా సాఫీగా నా జీవితం పోవాలి అనేది కాదు. నేను బలంగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేయాలట. నిజమే, మనకు వస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ డెఫినిషన్ చాలా యాప్ట్ అనుకుంటున్నాను నేను. అంత మాత్రం కాకుండా మదర్ తెరీసా గారు ఒక మంచి కొటేషన్ ప్రార్థన గురించి అంటూ, ప్రేయర్ ఈజ్ నాట్ ఆస్కింగ్, ప్రేయర్ ఈజ్ పుట్టింగ్ వన్ సెల్ఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. సింప్లీ ఒక అడగడం కాదు, దేవుని చేతుల్లో పెట్టడం, దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం. అది ఏదో ప్రార్థన చేసాం, దేవునికి చెప్పాము, వెళ్ళిపోయినాము, దేవుడు విన్నాడు వినలేదు, ఇట్స్ డజంట్ మ్యాటర్, చెప్పేశాను అనేది కాదు. ఆయన చేతుల్లో పెట్టేసేయాలి, ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవాలి. అది ప్రార్థన అన్నాడు. బైబిల్లో ప్రార్థనకు అనేకమైనటువంటి సినానిమ్ వర్డ్స్ ఉన్నాయి, రిలేటెడ్ వర్డ్స్. అడోరేషన్ అన్నారు, కన్ఫెషన్ అన్నారు, సప్లికేషన్ అన్నారు, ఇంటర్సెషన్ అన్నారు, థ్యాంక్స్ గివింగ్ అన్నారు, ఆ తర్వాత ప్రేయర్. ఈ రీతిగా అనుబంధ పదాలు ప్రార్థనకు మరి చేర్చబడ్డాయని మనం గమనించవచ్చు. అంత మాత్రం కాకుండా రిక్ వారెన్ అన్నటువంటి వ్యక్తి ప్రార్థన గురించి మాట్లాడుతూ ఓ మాట అంటాడు, గాడ్ కెన్ హ్యాండిల్ యువర్ డౌట్, యాంగర్, ఫియర్, గ్రీఫ్, కన్ఫ్యూజన్ అండ్ క్వశ్చన్స్. యూ కెన్ బ్రింగ్ ఎవ్రీథింగ్ టు హిమ్ ఇన్ ప్రేయర్. వండర్ఫుల్. రిక్ వారెన్, నీ యొక్క అనుమానాలు, సంశయాలు, నీ కోపం, నీ భయం, నీ దుఃఖం, నీ యొక్క సంశయాలు, నీ ఆందోళనలు అన్నిటిని కూడా దేవునికి అప్పగించు, దేవునికి ఇచ్చేసేయి, దేవుడు హ్యాండిల్ చేస్తాడు. మనం కొన్ని పనులు మనమే హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఫెయిల్ అవుతూ ఉంటాం. అన్నిటినీ దేవునికి ఇచ్చేస్తాం. దేవునికి ఇచ్చేస్తే ఆయన నిన్ను భయములో నుండి అభయములోనికి నడిపిస్తాడు, ఆందోళన నుండి ఆదరణకు నడిపిస్తాడు, కన్నీటి నుండి కనికరములోనికి నడిపిస్తాడు, ఆందోళన నుండి ఆయన అభయం ఇవ్వడం కాకుండా కోపము నుండి నిన్ను దయ వాత్సల్యతలోనికి నడిపిస్తాడు. సో దేవుని చేతిలో పెట్టండి, ఆయన హ్యాండిల్ చేస్తాడు. ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభు అన్నట్టుగా మీరు విసుగక ప్రార్థన చేయండి. ఈ సమయంలో 3 ఉదాహరణలు న్యాయము తీర్చే దేవుని అర్థం చేసుకోవడానికి ఒక 3 సోదరులు నేను మీ ముందు ఉంచుతాను. అందుకు పూర్వం యేసు ప్రభు చెప్పినట్టుగా మత్తయి సువార్త 26:41 ప్రార్థన ఎలా చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని అన్నాడు. అందుకే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములు ఎవరిని మెరుగుదునా అని తిరుగుతూ ఉన్నాడు పేతురు భక్తుడు అన్నట్టు యేసు ప్రభు అన్నాడు. ఆయన క్లైమాక్స్లో కూడా గెత్సెమనే తోటలో వారు నిద్రిస్తూ ఉండగా మీరు మెలకువతో ఉండండి, ప్రార్థన చేయండి, ఆ తర్వాత శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 6 వచనాల్లో 6వ అధ్యాయం 6వ వచనంలో రహస్యంగా వెళ్ళి దేవునికి ప్రార్థన చేయండి. ప్రే సీక్రెట్లీ ఇన్ ద క్లోజెస్ట్ ఆఫ్ కమ్యూనియన్. దేవునితో సహవాసం చేస్తూ రహస్యంగా ప్రార్థన చేయి. అంత మాత్రం కాదు, మత్తయి సువార్తలో ఆయన అన్నట్టుగా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:17 వచనంలో ఆయన అంటూ నిరంతరం ప్రార్థన చేస్తూ, అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఏమాత్రము
సంశయించకుండా ప్రార్థన చేయండి. యోహాను సువార్త 15:7-8 వచనాల్లో, నా యందు మీరు మీ యందు నా మాటలు ఉంటే మీకేది ఇష్టం అడగండి. ప్రే అబైడింగ్లీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ క్రైస్ట్. ప్రభువునందు మనముంటూ ఆయన మాటలు మనం ఇంతించుకొని ఆయనకు ప్రార్థిస్తే, యాకోబు పత్రిక 5:17-18 వచనాల్లో, ప్రే డైరెక్ట్లీ ఇన్ ద పాయింటెడ్నెస్ ఆఫ్ డెఫినిట్ పిటిషన్. ఏమి సందేశించకుండా ఆయనకు అడగడం. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడిగితే చాలు, ఆయన ఇస్తాడు డైరెక్ట్గా. అందుకే దేవునితో నువ్వు ఆ ఇంటిమసీ నీకు ఉండాలి, నాకుండాలి, మనకుండాలి. ఇంకా త్రూ ప్రాపర్ ఛానల్ ఏం అవసరం లేదు. దేవా ఇదిగో నా పరిస్థితి, డైరెక్ట్గా దేవునికి చెప్పడం ఆ పరిస్థితులన్నింటినీ ఆయన అనుకూలింపచేస్తాడు. యూదా పత్రిక 20వ వచనంలో, ఎఫెక్టివ్లీ. ఏదో అనవసరమైనటువంటి మాటలు, యేసుప్రభు అన్నట్టుగా అనవసరమైన వాటిని దీర్ఘ ప్రార్థన అనేది కాకుండా నీ అవసరత ఏదో అది చెప్పేశారు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కొంతమంది ఆఫీసర్ దగ్గరికి వెళ్తాం, ఓ పెద్ద వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం అంతా చాటభారతం చెబితే వారికి ఇష్టం ఉండదు. ఏంటి నీ ప్రాబ్లం, నీ అవసరత ఏంటి, క్లుప్తంగా చెప్పడం, బయటికి రావడం, అంతే. వారు ఇచ్చిన అనుమతిని మనం దాన్ని ఏదో లీనియన్స్గా తీసుకోకూడదు. వెంటనే చెప్పడం ఆ సమస్యకు పరిష్కార మార్గం. మనకున్న రోగాన్ని గురించి డాక్టర్ గారికి, డాక్టర్ అంటాడు, ఏంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటాడు. సార్ నా ప్రాబ్లం ఇది. దానికి రిలేటెడ్గా వారు మరికొన్ని ప్రశ్నలు అడుగుతారు. నో, దానికి సంబంధించి ఇంకా ఏదైనా ఉందన్నప్పుడు లేదు సార్ అంటాం మనం డాక్టర్ గారితో. ఒకవేళ ఉందంటే ఉందని చెబుతాం. సో నీకు పరిస్థితి రావడానికి కారణము ఆయన డయాగ్నోజ్ చేసి ఈ మాటలు చెప్తారు వారు. అప్పుడు మనకు కరెక్ట్ అనిపిస్తుంది. కనుక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకున్న సమస్య ఏంటో క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా వారికి అందిస్తే, వారికి మనం చెప్పామనుకోండి, వారు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దేవుని దగ్గర కూడా అంతే, డైరెక్ట్గా చాలా క్లియర్గా ఆయనతో మనం ప్రార్థన చేసి ఆయనకు మొరపెడితే, ఆయనకు చెబితే ఆయన ఆలకిస్తాడు. యేసు ప్రభు ఈ ఉపమానంలో అన్నాడు, మీరు విసుకక, మీరు ఎడతెగక ఆయనకు ప్రార్థన చేస్తే. చూడండి, ఆ స్త్రీ అన్యాయస్తుడైన న్యాయాధిపతికి ఆమె ఎంతగా విసిగించిందో, మరి ఎంతగా అతన్ని తొందర పెట్టిందో, ఎంతగా అతనిని ఇబ్బంది పెట్టిందో. కానీ అతడు ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వకుండా అతను అన్నాడు, ఆమె మాటికి రాజాలకుండునట్లు నేను ఆమెకు న్యాయం తీరుస్తాను. యేసుప్రభు అన్నాడు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతే ఎంత న్యాయం తీర్చినప్పుడు. చూడండి 7-8 వచనాలు చదువుతున్నాను, గమనించండి. లూకా సువార్త 18:7-8. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చిన వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు. యేసుప్రభు ఎందుకు ఇది లింక్ పెట్టాడు? స్టార్టింగ్ వర్స్ 8th వర్స్ ఫినిషింగ్ వర్స్లో చూడండి, కొన్ని లింక్స్ ఇచ్చేశాడు యేసుప్రభు. ఆయన నీకు న్యాయం తీర్చాలి అంటే నువ్వు విసుకకుండా ఆయనను అడగాలి. నువ్వు విసుకకుండా ఆయనను మొరపెట్టాలి అంటే కింద పెట్టాడు, విశ్వాసం ఉందా. అందుకే అన్నాడు, మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చినప్పుడు ఆయన విశ్వాసము కనుగొనునా. యేసుప్రభు వచ్చే సమయంలో జరిగేటువంటి సంఘటనలు ఏంటంటే, విశ్వాసం నశించిపోతే, యేసుప్రభు వచ్చేటప్పుడు జరిగే సంగతి ఏంటంటే ప్రేమలు ఉండవు మనుషుల మధ్య. యేసుప్రభు వచ్చేటప్పుడు జరిగే సంఘటనలు ఏంటంటే అనేకమైనటువంటి భయంకరమైన సూచనలు. కనుక మన విశ్వాసాన్ని మనం చెక్ చేసుకుందాం. ప్రభువా, నా విశ్వాసం సడలిపోకుండా, నా విశ్వాసం అల్ప విశ్వాసం కాకుండా, నా విశ్వాసం నుండి నేను పడిపోకుండా, నేను స్థిరమైన
ఇదిగో కొండ మీద కట్టిన పట్టణం వలె, బండ మీద కట్టిన గృహము వలె నేను స్థిరంగా ఉండడానికి అటువంటి విశ్వాసం నాకు దయచే. నువ్వు నమ్ముతున్నావా దీన్ని చేస్తానని? యేసుప్రభు అన్నాడు. అపవిత్రాత్మ పట్టిన వాడిని కుమారుని తండ్రి అడిగినప్పుడు, అరే బాబు నేను దీన్ని చేస్తాను, నువ్వు నమ్ముతున్నావంటే వాడు అన్నాడు, ప్రభు నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకున్నట్టుగా చేయమన్నాడు. నాయన నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఈ పరిస్థితుల్లో నాకు న్యాయం తీర్చాలి. ఎదుగో ఈ లోక సంబంధమైనటువంటి ఈ న్యాయస్థానాలు కానీ, లోక సంబంధమైనటువంటి వారు ఎవరైనా ఉండవచ్చు, కానీ దేవుని ఉన్నతమైన న్యాయస్థానం, సింహాసనం దేవుని మందిరం అండి. ఆ సుప్రీం జడ్జ్, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. మన సమస్యలు, మన 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 ఇబ్బందులు, మన కొరతలు మనకు కావాల్సింది ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన న్యాయము తీరుస్తాడండి. అందుకే యేసుప్రభు ఒక రిలేషన్ పెట్టాడు, ఒక అలంకారం వాడాడు. వాడు అన్యాయస్తుడే న్యాయం తీర్చినప్పుడు, మీ దేవుడు నా దేవుడు, మీ తండ్రి నా తండ్రి, నీతిమంతుడు ఆయన న్యాయస్థుడు, ఆయన న్యాయము తీర్చాడా? ఇటువంటి ప్రశ్నలు కొన్ని వేశారు. విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని అడిగారు. న్యాయమే అన్నాడు యేసుప్రభు. కైసరుకు పని ఇచ్చుట న్యాయమా అని అంటే యేసుప్రభు అన్నాడు న్యాయమే అన్నాడు. కైసరివి దేవునికి. పురుషుడు తన భార్యను విడిచి మరలా డివర్స్ ఆర్ మరలా వెళ్ళవచ్చా అంటే ప్రభు అన్నాడు నో అన్నాడు. దేవుడు జతపరిచిన వారిని, అది మనకందరికీ బాగా తెలుసు. సో ఈ పరిస్థితుల్లో ఆ స్త్రీకి, ఆ విధవరాలికి అన్యాయస్తుడు న్యాయం తీర్చినట్టుగా మన దేవుడు న్యాయం తీరుస్తాడా? న్యాయము తీర్చిన దేవుడు ఉన్నాడు, ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. ఆయన నిన్న నేడు నిరంతరం మార్పు చెందని న్యాయాధిపతి. ట్రాన్స్ఫర్స్ ఉండవు, ఆయనకు ప్లేస్మెంట్స్ ఉండవు. ఇంకా ఆయన స్థిరంగా సింహాసనాసీనుడు, ఆయన నిరంతరం ఉండే న్యాయాధిపతి ఆయన. నువ్వు డైరెక్ట్గా ఆ న్యాయాధిపతికి నువ్వు మాట్లాడవచ్చు నీ విన్నపాలు, నీ పరిస్థితులన్నీ. లేదా ఇదిగో ప్రభు ఒక ఆప్షన్ ఇచ్చాడు, నా పేరిట మీరు తండ్రిని ఏమడిగినా నా తండ్రి దాన్ని చేస్తాడు. మనకు మధ్య మన మధ్యవర్తి ఉన్నాడు, ఆయనే క్రీస్తు యేసను నరుడు అని అన్నాడు. ఆయన ద్వారా వెళ్ళినా పర్వాలేదు, సేమ్ డైరెక్ట్గా తండ్రి అయిన దేవునికి అయినా నువ్వు మొరపెట్టవచ్చు, ఆయన వింటాడు, నీకు న్యాయం తీరుస్తాడు. కానీ మధ్యలో ఇంకా కొంతమంది ఉన్నారు, వారొద్దు. నీకు డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చాడు ఆయన, లేదా నీ రక్షకునితో, నీ ప్రభువుతో, నీ స్నేహితునితో, నీ సహోదరుడైన యేసుక్రీస్తుతో కలిసి అయినా నువ్వు వెళ్ళవచ్చు. అండ్ యూ విల్ గెట్ వెరీ గుడ్ యాప్ట్ జడ్జిమెంట్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్. ఆయన తీర్చిన న్యాయం ఎటువంటిదో చూద్దాం. మనలాంటి మనుషుల వారు కూడా ఆయన తీర్చిన న్యాయము తీర్చే దేవుడు మన ఎడల, మరి పరిశుద్ధ గ్రంథంలో తన భక్తుల ఎడల, తన బిడల ఎడల ఆయన ఎలా తీర్చాడో గమనిస్తాం. చూడండి, అందుకే ఆయన న్యాయాన్ని ప్రార్థనకు లింక్ పెట్టాడు కనుక ఎటువంటి ఉదాహరణలు నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతములు 4వ అధ్యాయం. బైబిల్లో ఉన్న చిన్ని ప్రార్థనలో ఇదొక ప్రార్థన. సో వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ప్రేయర్స్ ఇన్ ద బైబిల్. 4వ అధ్యాయము 10వ వచనం. దినవృత్తాంతములు. యెబేజు ఇశ్రాయేలును దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా, న్యాయము తీర్చే దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. 9వ వచనం చూడండి. యెబేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడే ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి జబేజ్ అనే పేరు పెట్టాను. యెబేజు అనే పేరుకు నేను చెప్పాల్సిన పని లేదు, కింద ఫుట్ నోట్స్లోనే అర్థం ఉంది, వేదన. అసలు వేదన పడకుండా కనని తల్లులు ఎవరండి? సరే, ఇప్పుడు వేరే ఆప్షన్ వచ్చింది అనుకోండి, అయినా వేదన ఉండదా?
అయినా బాధ ఉండదా? ఎబ్బేజు యొక్క తల్లి ఎబ్బేజునే అంత వేదనతో కనిందా? మిగతా ఎబ్బేజు సహోదరులు చాలామంది ఉన్నారు పైన. వారిని ప్రసవించేటప్పుడు ఆమె వేదన పడలేదా? ఆమె బాధపడలేదా? ఆమె అటువంటి ఇబ్బంది ఆమె పడలేదా? ఎబ్బేజుతోనే ఇంత శ్రమ, ఎబ్బేజుతోనే ఇంత బాధ, ఎబ్బేజుతోనే ఇంత వేదన అనుభవించింది ఆవిడే. ఏంటి వ్యత్యాసం? ఏంటి తారతమ్యం? దేవుని బిడ్డలారా, లోకం మనలను తిరస్కరించినప్పుడు మనల్ని ఆదరించేవాడు దేవుడు ఒక్కడే. మిగతా కుమారులకు ఏం పేర్లు పెట్టిందో దానికి అర్థాలు ఏంటో మరి సమయం కాదు. ఎబ్బేజు విషయంలో మాత్రం వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. తల్లి అతనిని వేదనకు చిహ్నంగా పెడితే దేవుడు అతనిని ఆదరణకు చిహ్నంగా ఉంచేశాడు. ఎబ్బేజు దేవుని సన్నిధిలో చేరి, దేవా, మరి నా తల్లేమో నాకు ఈ పేరు పెట్టింది, మరి నేను పుట్టినటువంటి సందర్భమేమో, నేను పుట్టిన పరిస్థితులేమో, నేను పుట్టడం ద్వారా అమ్మ నాన్న ఏమైనా బాధపడ్డారేమో, నేను పుట్టడం ద్వారా కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందేమో, నేను పుట్టడం ద్వారా ఏదైనా సమస్యలు నా పేరెంట్స్కి వచ్చావేమో, మరి మా అమ్మ నాకు ఈ పేరు పెట్టింది, మరి ఏ ఉద్దేశంతో ఏం అనుభవిస్తున్నాడో. కానీ ఎబ్బేజు ఎదుగో తల్లి దగ్గర మొరపెట్టే దానికంటే, చాలామంది బిడ్డలు తల్లిదండ్రులను క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అలా క్వశ్చన్ చేసేదానికంటే ఇదిగో ఎబ్బేజును దేవుడు మన ముందు పెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీకున్న వ్యక్తిగత సమస్య కానీ, నీకున్నటువంటి ఏదైనా ఆందోళనకరమైన పరిస్థితి కానీ, నీకున్నటువంటి ఏదైనా అవసరత కొరత కానీ, నీకు మమ్మీ డాడీ నీకు ఏది ఇవ్వలేనటువంటిది ఏదైనా ల్యాక్ ఏదైనా ఉంటే, నువ్వు అనుకున్నది, నువ్వు కోరుకున్నది మమ్మీ డాడీ ఇచ్చేటటువంటి స్టేజ్ వారికి లేకపోయినా, ఇఫ్ యూ వాంట్ ఇట్, దెర్ ఈస్ అనదర్ సొల్యూషన్. There is a wonderful access to God, and you can ask Him and you can request Him and you can get the thing from God. ఎబ్బేజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మంచి ప్రార్థన చేశాడు. చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ ఉన్నాయండి. చూడండి, 10వ వచనం, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. దేవా, నన్ను ఆశీర్వదించు, నీవు ఆశీర్వాదమునకు కర్తవు. యాకోబు చేసినట్టుగా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువనన్నాడు. దావీదు మహారాజు అన్నాడు, నీ ఆశీర్వాదమునందు నిత్యము నా సంతతి ఆశీర్వదింపబడును గాక. 128వ కీర్తనలు అన్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఇశ్రాయేలు, నిన్ను ఆశీర్వదించువాడను నేనే. సియోను, నిన్ను ఆశీర్వదించువాడను నేనే. యాకోబు తన జీవితంలో, అబ్రహాము తన జీవితంలో, అందుకే అబ్రహాముతో అన్నాడు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన ఆశీర్వాదానికి కర్త. ఆశీర్వాద కొరతలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయంలో దేవుని దగ్గరికి ఒక యాక్సెస్ దేవుడు మనకు చూపుతూ ఉన్నాడు. విసుకక, నువ్వు ఆశీర్వాదాలు పొందాలంటే విసుకక నాకు మొరపెట్టు. నువ్వు ఆశీర్వాదాలు పొందాలంటే ఎడతెగక నాకు మొరపెట్టు. ఎబ్బేజులాగా అమ్మ నాన్న విసిగించే దానికంటే, మమ్మీ డాడీ ఆ పరిస్థితుల్లో వారు హెల్ప్లెస్ ఏమో, వారికి ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి వారు మనకు ఇవ్వలేకపోవచ్చేమో, మనం కోరింది వారు మనకు సెక్యూర్ చేయలేకపోవచ్చేమో. దేవుని బిడ్డలారా, నేను పేరెంట్స్ కూడా ఒక మాట చెబుతూ ఉన్నాను. ఒకవేళ తల్లిదండ్రులంగా మనం పిల్లలకు కావలసినంత మనం ఇవ్వలేకపోయామేమో, మన పిల్లలు దేని కొరకు కొరతల చేత ఉండిపోతూ ఉన్నారేమో. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆదరణ లేక వీధులలో అడుక్కుంటూ ఉన్నారు. కారణం, తల్లిదండ్రులు వారిని సరైన రీతిలో ఫీడ్ చేయలేకపోవడం, వారికి సరైన సెక్యూరిటీ, సేఫ్టీ వారు ఇవ్వకపోవడం, సరైనటువంటి ఫీడింగ్ వారికి ఇవ్వలేకపోవడం. అటువంటి పరిస్థితుల్లో మనం ఏమైనా ఉంటే, సో దేవుడు మనకు ఒక యాక్సెస్ ఇస్తూ ఉన్నాడు. ఆయనకు మొరపెడదాము, ఆయనను అడుగుదాము. దేవా, ఎదుగు మా పిల్లల విషయంలో మేము ఆశీర్వాదాన్ని, కావలసినటువంటి రిసోర్సెస్ మేము ఇవ్వలేకపోతున్నాం, వారికి ఇవ్వడానికి మాకు సహాయం చేయి. విసుకక ఇచ్చాడు యేసు ప్రభు. నువ్వు విసుకక, నువ్వు ఎడతెగక నన్ను అడిగితే, నాకు మొరపెడితే, నీ పిల్లలకు ఏ ఆశీర్వాదాలు కావాలో నేను వాటిని ఇస్తాను. డియర్ చిల్డ్రన్, నీకు ఏ అవసరతలు ఉన్నాయో నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నీకు ఇస్తాడు.
అయితే విసుకక అడగాలి, ఎబ్బేజులాగా. ఆ తర్వాత ఎబ్బేజు మరొక మాట ఏమన్నాడు? నా సరిహద్దును విశాలపరచుము. నా సరిహద్దు విశాలపరచాలి. ఎంత గొప్ప మాట అండి. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ అవతలికి వెళ్ళిపోయాయి. యోసేపు యొక్క పేరు ఆనాడు ఐగుప్తు దేశాన్ని మించి అవతలి దేశాలకు, అందుకే యాకోబు విన్నాడు కదా, ఐగుప్తులో సమృద్ధి అయినటువంటి ఆహారం ఉందట, మనం వెళ్దాం పదండి అని. ఎందుకంటే యోసేపు సరిహద్దును దేవుడు విశాలపరిచాడు, అతనిని అంతగా ఫలింపజేసాడు. కారణం ఏంటంటే ఒక మంచి మాట, చెరసాల్లోకి వెళ్ళాడు, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక. దాట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్. పొతిఫర్ భార్య టెంప్ట్ చేసింది, ఆ టెంప్టేషన్లోంచి బయటపడ్డాడు. కారణం యెహోవా అతనికి తోడై ఉండెను గనుక. ఎదుగో చెరసాల్లో అతడు మేలు చేసిన తనకు మేలు జరగటం లేదు, కీడు జరుగుతుంది. అయినప్పటికీ పర్వాలేదు, మంచి మాట, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక. ఫరో యొక్క అల్లుడైనప్పటికీ, చెరసాల్లో ఉన్నప్పటికీ, పొతిఫరు భార్య చేత శోధింపబడుతున్నప్పటికీ, అమ్మబడినప్పటికీ, వారి అన్నల చేత గోతిలో వేయబడినప్పటికీ, వారి అన్నల చేత ద్వేషింపబడినప్పటికీ, ప్రైజ్ ద లార్డ్, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వాజ్ విత్ జోసెఫ్. ఆ దేవుడు యోసేపుతోనే ఉండేది, మనతో లేడా? సీజన్లోకి ఎంటర్ అయిపోయాం. నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలు. క్రీస్తు పూర్వము కొన్ని వేల సంవత్సరముల ముందు ఏ దేవుడైతే చెరసాలలో, ఏ దేవుడైతే పొతిఫర్ భార్య శోధనలో, ఏ దేవుడైతే ఇదిగో ఐగుప్తు దేశంలో, ఏ దేవుడైతే అన్నల చేత గోతులు వేయబడ్డాడో, ఏ దేవుడైతే ఇదిగో అతని చేత అతన్ని అమ్మారో, ఆ దేవుడు ఆ యోసేపుతో ఉన్నట్టుగా దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నేను కన్నీళ్ళ చేత ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు, ఆల్ ద వే ఆయన తన కుమారుని, కాలం సంపూర్ణమైనప్పుడు నా దేవుడు తన కుమారుని నా కొరకు పంపాడు ఇమ్మానుయేలుగా. నేను ధన్యుణ్ణి, మనము ధన్యులం దేవుని బిడలారా. నీ సరిహద్దును విశాలపరిచే దేవుడు ఆయన. ఒకసారి కూర్చొని మనం కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఎంతగా దేవుడు మన సరిహద్దును విశాలపరిచాడండి ఆయన. ఆ స్త్రీ మాటి మాటికి గోజాడినట్లు, మాటి మాటికి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని విసిగించినట్లుగా మనం విసిగించకపోయినా, అందుకే 127వ కీర్తనలు అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎంత నమ్మదగిన దేవుడు ఆయన, ఎంత మంచి దేవుడండి ఈయన. మీరు అన్యాయస్తులై ఉండి కూడా న్యాయస్తుడైన దేవుడు మనకు న్యాయం తీర్చాడు ఆయన. మన సరిహద్దులను ఏంటి? ఆ సరిహద్దులు ఎబేజు తన విషయంలో ఏ సరిహద్దులనైతే, తన ఉద్దేశం ఏంటో కానీ, ఈనాడు దేవుడు నీ సరిహద్దులను బహు విస్తరింపజేశాడు. దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, నీ సరిహద్దును విశాలపరిచాడు. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, నీ సరిహద్దును విశాలపరిచాడు. దేవుడు నీ పిల్లలను చూచే ధన్యత నీకు ఇచ్చాడు. నీ పిల్లలు నీవు చూచేది ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఎబేజు అన్న మాట నా సరిహద్దును విశాలపరిచి. మూడో మాట అన్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. అందుకే నీ చేతితో నన్ను నడుపు. నీ చేతి చేత. ఎంత గొప్ప రిక్వెస్ట్ అండి ఇది. ఆయన నా చేయి పట్టుకున్నాడంటే చాలండి. దేవుని చేతిలో మనం ఉండడం, దేవుని చేతి చేత మనం నడిపించబడ్డాం, దేవుని చేతుల చేత ఆశీర్వదింపబడడం. అందుకే దావీదు తన జీవితంలో ఒక పొరపాటు చేసినప్పుడు దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. మరి చెప్పు అన్నాడు. శత్రువులు కావాలా నేను అన్నాడు. శత్రువుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుటయే నాకు చాలన్నాడు. శత్రువుల యొక్క హింస కంటే నా దేవుని చేతిలో నేను శిక్షను అనుభవించడం నాకు క్షేమం. యేసు ప్రభు దగ్గరికి పిల్లల్ని తీసుకుని వచ్చారు, నివారించారు. ఆయన ఆ పిల్లల్ని దగ్గరికి రానిచ్చి వారిని ఎత్తుకొని ముద్దాడి, వారిని కౌగులించుకొని, వారిని ముద్దు పెట్టి, వారిని ఆశీర్వదించి వారిని పంపినప్పుడు వాట్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ అండి. పరిశుద్ధమైన ఆయన చేతులు, మనిషిని చేసిన ఆ చేతులు మనిషి పట్టుకొని ఆయన నడిపిస్తూ ఉంటే ఎంత ఆశీర్వాదం మనకి.
ఎబేజు చాలా గొప్ప రిక్వెస్ట్ ఇచ్చాడు దేవునికి, గోజాడాడు, ఆయనను బ్రతిమాలాడు. 4వది అన్నాడు, దేవా ఏ కీడు రాకుండా నువ్వు నన్ను తప్పించు అన్నాడు. చాలా ఉత్తమమైన యేసు ప్రభు కూడా ప్రభు నేర్పిన ప్రార్థనలో అదే మాట చెప్పాడు. యేసు ప్రభు గెస్సెమైన తోటలో కూడా అదే మాట చెప్పాడు. పేతురు ఇదిగో శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇదిగో మీరు ప్రార్థన నేర్పమని చెబుతున్నారు కనుక ఇదిగో పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించు. మనకు కీడు వస్తుందని ఆయనకు తెలుసు, మనము కీడులో పడతామని ఆయనకు తెలుసు, మనకు కీడు సంభవిస్తుందని మనకు తెలుసు. అందుకే ఆయన గెస్సెమైన తోటలో యాజకుడుగా ఆయన చేసిన ప్రార్థనలో కూడా, దేవా వీరిని ఈ లోకం నుండి తీసుకొని పోమని నేను చెప్పడం లేదు, కానీ దుష్టు నుండి వీరిని తప్పించమని నేను కోరుతాను. ఎంత గొప్ప ధన్యత అండి మనకి. ఎబేస్ అన్నాడు, నీ చేయి నాకు తోడుగా ఉండాలి, నీ చేయి లేకపోతే మరి ఒక చేయి వచ్చేస్తుంది, అపవాది చేయి, వాడు నాకు కీడు కలుగజేస్తాడు కనుక ఏ కీడు రాకుండా నువ్వు నాకు తోడుగా ఉండాలి. చాలా సింపుల్, చాలా ఈజీ ప్రేయర్, బట్ స్ట్రాంగ్ వర్డ్స్ ఇన్ ద ప్రేయర్ ఆఫ్ జబైజ్. ప్రతిమాలాడాడండి, గోసాడాడు, ఆయనను అడిగాడు, ఆయనకు మొరపెట్టాడు. ఏం రాయబడింది కింద? దేవుడు ఎబేజు చేసిన మనవిని అతనికి దయచేసి. ఈ దినమున ఎబేజును ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, మనం ఏ వేదనలో ఉన్నామో, ఏ వేదనకరమైన పరిస్థితులు ఏ ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ క్షేమకరమైన పరిస్థితి ఉంటే దేవుని స్తుతించండి. ఏదైనా ఆందోళనకరమైన పరిస్థితి ఏదైనా ఉంటే దేవుని బిడ్డల ప్రభు పేట నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఇదిగో దేవుడు నేను అడుగుతూ ఉన్నాను, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ స్త్రీకి మేలు చేస్తే, న్యాయం తీరిస్తే, నేను నీ దేవుడను కాదా, నేను నిన్ను రక్షించిన వాడను కాదా, నేను నిన్ను ప్రేమించేవాడను కాదా, ఇదిగో నువ్వు నా వాడవు కావా, నువ్వు నా దానవు కావా, నువ్వు మొరపెడితే, నువ్వు అడిగితే నేను తీర్చలేనంత నిస్సహాయుడనా? ఏమండి, కొన్ని పర్యాయాలు మనం దేవుణ్ణి నిస్సహాయునిగా చేసేస్తాం. ఆయన చేయవలసిన వాటిని ఆయనతో చేయనీయకుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం. నిస్సహాయునిగా నీ వేదనలో నుండి నీకు ఆదరణ కావాలి అంటే, అందుకే అంటూ ఉన్నాడు, విసుకక నన్ను అడగండి, ఎడతెగక నన్ను అడగండి, నేను న్యాయము తీర్చు దేవుడు. ఆ న్యాయం నువ్వు పొందాలంటే కింద 8వ వచనంలో అన్నాడు, మీలో విశ్వాసం ఉండాలి. 2వ ఉదాహరణ గమనించండి, లూకాసు వార్త. అందులోనే ఒక ఉదాహరణ యేసు ప్రభు చెప్పాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం మనం చదివిన లేఖన భాగంలో యేసు ప్రభు మరి ఒక ఉపమానాన్ని గుర్తు చేశాడు. 2 వ్యక్తులను తీసుకుని వచ్చాడు. పరిసయ్యుడు మనకు తెలుసు, ఒక మంచి రిలీజియస్ సెక్ట్ వీరు. సుంకర్లు, జక్కయ్య అటువంటి పరిస్థితే, ట్యాక్స్ కలెక్టర్స్, సుంకపు గుత్తదారుడు. సుంకర్ అనేటువంటి వాడు, వానికి సిన్నర్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. వీరిద్దరు దేవాలయంలోనికి వెళ్ళాడు. వాడు అన్నాడు, పరిసయ్యుడు అన్నాడు, నేను చోర్లను, అన్యాయస్తులను, 11వ వచనం చూడండి, లూకాసు వార్త 18:11, వ్యభిచారునైనా ఇతర మనుషుల వలనే ఆయనను ఈ సుంకరి వలన నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయిస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తూ ఉన్నాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే సుంకరి చేసిన ప్రార్థన చూడండి, 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు. చాలా అది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ప్రేయర్స్ ఇన్ ద బైబిల్. ఎబేజు ప్రార్థన కంటే మరీ చిన్న ప్రార్థన ఇది. వాడు దేవాలయం ద్వారం దగ్గర ఉన్నాడు, ఈయనేమో దేవాలయం లోపల ఉన్నాడు. వాడు ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక, నేను పాపిని, పరిశుద్ధుడైన ఆ దేవుణ్ణి ఆయనను చూడక. అందుకే సౌలులో ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైన నీతిమంతుడైన దేవుని కూడా చూడలేకపోయాడు. సౌలు ధర్మశాస్త్ర సంబంధమైన తన జ్ఞానం, మహోన్నతమైన జ్ఞానిని చూడలేకపోయాడు. ధర్మశాస్త్ర సంబంధమైన విజ్ఞానము కలిగిన అపోస్తులుడైన సౌలు మహోన్నతుడైన మహిమాన్వితుడైన దేవుని కూడా చూడలేకపోయాడు. అందుకే దమస్కు మార్గంలో గురుడివాడైపోయాడు.
ఏ ధర్మశాస్త్రం అయితే తనకు విలువనిచ్చిందని అనుకున్నాడు, ఏ ధర్మశాస్త్రం ద్వారా తనకు అధికారం ఉందని అనుకున్నాడు, ఏ ధర్మశాస్త్రం ద్వారా నేను నీతిమంతుడనని అనుకున్నాడో, యేసుక్రీస్తు వెలుగులోనికి కృపలోనికి రాగానే అవన్నీ మురికి గుడ్డల్లా తయారైపోయి మా నీతి క్రియలు మురికి పీలికలు అన్నాడు యెషయా ప్రవక్త. ఆర్ thou, O Lord. నేను ధర్మశాస్త్రానికి సంబంధించిన వాడు. ధర్మశాస్త్రం ఇచ్చిన ప్రభువునే క్వశ్చన్ చేస్తున్నాడు సౌలు. హు ఆర్ thou? హు ఆర్ యూ? ఆయన నేను ధర్మశాస్త్రం ఇచ్చిన వాడని అనలే, అన్నాడు నీవు హింసించుచున్న క్రీస్తునన్న. ఆ వెలుగుకు, ధర్మశాస్త్ర సంబంధమైన వెలుగును నేను కలిగి ఉన్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని కలిగి ఉన్నాను, ధర్మశాస్త్ర సంబంధం నేను పర్ఫెక్ట్ అని అనుకున్నటువంటి సౌలు ఆ వెలుగులో అన్ని గుడ్డితనంలోనికి తీసుకుని వెళ్ళిపోయి గుడ్డివాడైపోయి సంఘాన్ని హింసించాలనుకున్నవాడు నడవలేక తచ్చి ఆడుతూ ఉండంగా ప్రభువే మాట్లాడి ఇదిగో సిమియోను ఇంటికి నడిపించడం, బాప్తిసం పొందిన తర్వాత కళ్ళు రావడం. వీడు ధర్మశాస్త్రం ప్రకారం నేను అన్ని చేస్తున్నాను అని అనుకున్నాడు. దేవునికి తెలియదా? దేవుని బిడ్డలారా, మనం చేసేది దేవునికి కొన్ని పర్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి చెప్తాను నేను, మరి చెప్పే పరిస్థితి ఒకటి ఉంది. థర్డ్ ఎగ్జాంపుల్ నేను గుర్తు చేస్తాను. చెప్పవలసింది చెప్పకుండా చెప్పకూడనివి చెబుతున్నాడు. అంటే నేను చోరుల వలనైనను అన్యాయస్తుడు, అంటే నువ్వు మునుపు చోరుడవు కావా? నేను అన్యాయస్తుడని వలన నువ్వు అన్యాయస్తుడివి కావా? నువ్వు వ్యభిచారం చేయలేదా? ఇదిగో ఇతర మనిషి అంటే నువ్వేమైనా సపరేటా? ఈ సుంకరి వలె. అవునండి, నీకు ఏదో అంతో కొంత కలిగింది కాబట్టి నువ్వు ఉన్నావు, వీడికి ఏది లేదు కాబట్టి వచ్చాడు. అలాగని మనుషులను నిరాకరిస్తామా, త్రోసివేస్తామా? వాడు అన్నాడు, దేవా పాపినైన నన్ను, వెరీ సింప్లెస్ట్ ప్రేయర్, పాపినైన నన్ను కరుణించు. శరణు చొచ్చితి యేసునాథుడా, శక్తిహీనత కలిగిన ధరణి నిమ్ముల నెమ్మ పొందితే దవ్వు చేయక కావు. మహాపండితుడు, ఉద్దండు, అటువంటి పురుషోత్తమ చౌదరి గారు, ఎదిగో ఆ జ్ఞానం, ఆ ఔన్నత్యం, బ్రాహ్మణిజం అవన్నీ యేసుక్రీస్తు నీడలో, యేసుక్రీస్తు కృపలో కొట్టుకొని పోయాయి. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక, ఎన్న శక్యము గాని పాపములన్నీ మోపుగా వీపు బయబడి యున్న విధి నడలేక తొట్టిల్లు చున్నవాడను నన్ను దయగా. ఏమైపోయాయి నీ ఉపనిషత్తులు? ఏమైపోయాయి నీ యొక్క రామాయణం, మహాభారతం? ఏమైపోయాయి నీ యొక్క తత్వజ్ఞానం? ఏమైపోయింది? నేను రక్షించలేదా? నో, నాకేం తెలియదు. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. దరిలేని ఆనందకరమైన నీ ప్రేమ తరమే వర్ణనచి, కడుబీద వాడ నందుడను అందుడను చెడిపోయి పడి ఉన్నాను. నేను ఇప్పుడు నిన్ను ఉన్నపాడు దిగ్గును లేచి నేను నీ దగ్గరికి వస్తున్నాను. అన్నిటి పక్కకు పెట్టాడు. తన బ్రాహ్మణిజాన్ని, తన ఉపనిషత్తులు, తన కుటుంబం, తన ఔన్నత్యం అన్నిటిని పక్కకు పెట్టేసి నేను వచ్చేస్తాను. దేవుని బిడలారా, నీకు న్యాయం కావాలి అంటే, ఆయన న్యాయం తీర్చాలి అంటే ఆయన దగ్గరికి రావు. అందుకే సుంకరి చిన్ని ప్రార్థన చేశాడు. యేసుప్రభు అన్నాడు, వాడికంటే వీడు నీతిమంతుడు అన్నాడు. నా దశమ భాగం నన్ను నీతిమంతునిగా తీరుస్తుంది అనుకున్నాడు. నా ఉపవాసాలు నన్ను నీతిమంతునిగా తీరుస్తున్నాయి అనుకున్నాడు. నేను ఏదో న్యాయస్తుడను, నేను వారి వలె వీరి వలె కాకుండా ఉన్నవాడనని అనుకున్నాడు. ఉపవాసాలు మనల్ని నీతిమంతులను తీర్చేది కాదు. నువ్వు నీతిమంతుడవు కనుక ఉపవాసం చేయాలి. అది ఆ ఉపవాసం ద్వారా నేను ఏదో తయారవుతానని కాదు. దేవుడు నిన్ను ఎప్పుడో పవిత్రునిగా చేశాడు కనుక నువ్వు ఉపవాసం చేయాలి. You are made perfect for that. You are not for the perfection.
యు ఆర్ మేడ్ పర్ఫెక్ట్, యు ఆర్ మేడ్ ఎ సెయింట్. పర్ఫెక్షన్ కొరకు అది కాదు అవి. నువ్వు పర్ఫెక్షన్ పొందావు గనక, శాంక్టిఫై చేయబడ్డావు గనక, ఆర్డైన్డ్ ఆయన నిన్ను చేశాడు గనక అది చేయాలి. యేసుప్రభు అన్నాడు, వాడికంటే వీడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, విసుకక్క ఆయనకు మొరపెడితే ఆయన మనకిచ్చే న్యాయం, ఆయన మనలను నీతిమంతులనుగా తీర్చేస్తాడు. ఒక ఉదాహరణ చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుట యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మరి 15 సంవత్సరాలు విసుకక ఆయన సన్నిధిలో న్యాయము తీర్చే దేవుడు హిజ్కియా విషయంలో కలిగినటువంటి ఎదుగో మరణకరమైన రోగం వచ్చేసింది, నువ్వు మరణమవుతావు, నీ ఇల్లు సెట్ రైట్ చేసుకో అన్నాడు. అంటే అప్పుడు అంత డిజార్లో ఉన్నట్టుంది ఫ్యామిలీ అంతా కూడా. దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు, నువ్వు చనిపోతావు కనుక నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. ఇప్పుడు నేను చెబుతున్నాను, దేవుని సేవ కొరకు మీరు ఏం చేశారో, మీరు కొరతలో ఉన్నప్పుడు దాన్ని దేవునికి చెప్పండి. దేవుని మందిరంలో మీరు ఏం చేశారో, మనం ఏం చేశామో, దేవా నీ మందిరం యొక్క పరిచర్యలో నేను ఏం చేశానో నీకు తెలుసు కనుక ఇదిగో ఈ పరిస్థితులను నాకు సహాయం చేయి. నేను నీకు చేసిన సేవ, నీ సన్నిధిలో నేను ఆరాధించిన విధం, నీ సన్నిధిలో నేను మోకరిల్లి ప్రార్థించిన విధం, నీ సన్నిధిలో నీ వాక్యాన్ని నేను ధ్యానించిన విధం, నీ సన్నిధిలో నేను ఇదిగో ఏమీ లేక నీ సహాయుడిని వచ్చి నీకు చేసిన సేవను జ్ఞాపకం చేసుకో. దాన్ని మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదండి. హిజ్కియా అదే పని చేశాడు. దేవా యెహోవా, నేను నీ సన్నిధిలో ఎలాగూ నడుచుకున్నాను, నీ ప్రజలను ఎలా పరిపాలన చేశాను, నీవిచ్చిన ఆజ్ఞలన్నిటిని నేను ఎలా నడుచుకున్నాను నీకు తెలుసు కదా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. యెషయాని పిలిచాడు, యెషయా ఇటు వచ్చి హిజ్కియా దగ్గరికి వెళ్ళిపో తొందరగా. హిజ్కియా ఏడుస్తున్నాడు. రాజు అయిన వాడు సింహాసనం నుండి దిగి వచ్చాడు. రాజు అయిన వాడు, అసలు కన్నీళ్లు తెప్పించేవాడు, సింహాసనం నుండి కిందికి వచ్చి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని హిజ్కియా ఏడవడం నేను చూస్తున్నాను. యెషయా వెళ్ళిపోయి ఓ మాట చెప్పు హిజ్కియాతో. అతడు తగ్గించుకోవడం నేను చూశాను. అతని మనసు విరిగిపోయింది, హృదయం నలిగిపోతుంది. నా సన్నిధిలో తను తగ్గించుకున్నాడు గనక ఇదిగో విసుకక్క గోజాడుతూ ఉన్నాడు, విసుకక్క ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం నాకు సమయమే, నా కుటుంబాన్ని సెటిల్ చేసుకోవడానికి, నా ఆరోగ్యం నిమిత్తం నువ్వు నాకు స్వస్థతను ఇవ్వడానికి నాకు సహాయం చేయి అని నన్ను మొరపెడుతున్నాడు. యెషయా వెళ్ళు హిజ్కియాతో మాట చెప్పు. హిజ్కియా దేవుడు నీ కన్నీళ్లను చూచాడు, నీ ప్రార్థన కరిగిపోయాడండి. సింహాసనం పరలోకం కదిలిపోయాడు. సర్వోన్నతుడైన దేవుడు హిజ్కియా కన్నీళ్లకు కదిలిపోయాడు. దిగి వచ్చాడు ఆయన, యెషయాతో పంపించాడు మెసేజ్. అందుకే మరి 15 సంవత్సరాలు దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైనటువంటి కుటుంబపరమైన ఇదిగో ఈ వేదన ఆవేదనలో మనం ఏమైనా ఉన్నామా? న్యాయం తీర్చే దేవుడు నీకున్నాడు, నాకున్నాడు, మనకున్నాడు. ఆయనకు మొరపెట్టు, ఆయనకు విజ్ఞాపన చెయ్యి, ఆయన నీకు సహాయం చేస్తాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి మేలు చేసినప్పుడు, న్యాయం తీర్చినప్పుడు నేను తీర్చనా? న్యాయం తీర్చే దేవుడు మీకు, నాకు, మనకు ఉన్నాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఆయన న్యాయం మనం పొందాలి అంటే, ఆయన రైట్ జడ్జిమెంట్ మనం పొందాలంటే, పైన ఒకటి అన్నాడు ప్రార్థన అన్నాడు, కింద ఒకటి అన్నాడు విశ్వాసం అన్నాడు. ప్రార్థన చేస్తూ విశ్వాసము కలిగిన వారై ఆయన సన్నిధిలో ఉంటే ఆ విధవరాలకి న్యాయం, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎలా న్యాయం తీర్చాడో, ఈయన నీతిమంతుడు న్యాయాధిపతి, ఈయన మనకు తీర్చేటువంటి న్యాయం గొప్పది. ఎబేజుకు తీర్చిన న్యాయం, ఆ సుంకరికి ఇచ్చిన న్యాయం, హిజ్కియాకు ఇచ్చిన ఆ జడ్జిమెంట్ మన విషయంలో కూడా. అందుకే ఎబేజులాగా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తాం,
ఎబేజు లాంటి విశ్వాసం కలిగి ఉందాం. సుంకరిలాగా ఆయన సన్నిధిలో మొరపెడదాం విసుకక. సుంకర్ లాంటి విశ్వాసం మనం కలిగి ఉందాం. హిజ్కియాలాగా ఆయన సన్నిధిలో మొరపెడదాం. హిజ్కియా లాంటి విశ్వాసం మనం కలిగి ఉందాం. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నాడు ఉన్న దేవుడను, నేడు ఉన్నాను, రేపు కూడా నేను ఉంటాను, నేను మీ దేవుడను, న్యాయం తీర్చే దేవుడు. దేవునికి స్తుతులు చెల్లిస్తాం. ఎన్నో పరిస్థితులు ఆయన మన ప్రార్థనలు ఆలకించాడు, మనకు సహాయం తీర్చాడు. ఇప్పుడు ఏదైనా పరిస్థితులు ఉంటే ఆయన సన్నిధిలో మొరపెడదాం. ఆయన నుండి న్యాయం పొంది ఆయన ఆశీర్వాదాలు పొందుదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం కొన్ని నిమిషాలు. ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడి మనకు అనుగ్రహించిన గొప్ప ఆదరణ, గొప్ప ఓదార్పు, ఎబేజు లాంటి అనుభవం, సుంకర్ లాంటి అనుభవాలు మనకుంటే హిజ్కియా లాంటి ఆందోళనకరమైన పరిస్థితులు ఏవైనా ఉంటే ప్రభు సన్నిధిలో మొరపెడదాం. ఆయన నుండి న్యాయమైన తీర్పును పొంది ఆయన చేత ఆశీర్వదింపబడదాం. ప్రభుకు స్తుతులు చెల్లిస్తాం. దేవానికి స్తోత్రం. ఆయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ మహిమగంత ప్రభావం మీకే ఆరోపిస్తూ ఈ వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రాభవం మరతున. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పుస్తకంలో నుండి 384వ కీర్తన. ఈ కీర్తన పాడుతూ ఉండగా 384 హిమ్ నంబర్ 384. ఈ కీర్తన పాడుతూ ఉండగా కృతజ్ఞతార్పణలు చెల్లించదలిచిన వారు ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాను. పరిచారకురాన్లు కానుకలు సేకరిస్తూ ఉండగా దేవునికి మహిమకరంగా ఈ కీర్తన పాడుకుందాం. ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రభావం మరతున. నా ప్రభావం ముఖాముఖిన్ నీ ప్రాణతంతు నీ ప్రభన్. నా ప్రాణమౌ సుప్రార్థన నీ ప్రేరణం బుచే గదా. నీ ప్రేమ నో ప్రార్థన సుప్రార్థన నీ ప్రేమ దార. నో ప్రార్థన సుప్రార్థన పిశాచి నన్ను వశం గుజేయజూచుచు నిశాంతమైన నా శంకలెల్ల మానుపున్. నీ శక్తి నేను మరతో నా శైలమైన ప్రార్థన. నా శోకమెల్లది విశేషమైన ప్రార్థన. నా శోకమెల్లది విశేషమైన ప్రార్థన. నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖభార మెల్లను. నా దేవుడేసు చింతకు మోదం గొగంచు గోవును. సదాశుభంబులుందను విదంబుజూప. నా ధైర్యమిచ్చు ప్రార్థన సుధార ప్రార్థన. నా ధైర్యమిచ్చు సుధార ప్రార్థన.
అరణ్యమైన భూమిలో నరమ్యమో ఇస్గా నగంబోరంగుగాను నేకిన చిర గృహంబు చూతును శరీరమున్ విదల్చినే వరంబు వేలలో కరంగు నిన్ను పరిశుద్ధాన ప్రార్థన కరంగు నిన్ను మెచ్చేదన్ పరిశుద్ధాన ప్రార్థన. యెహోవాని నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. స్తుతి గీతముల పుస్తకంలో నుండి 125వ గీతం 125. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థింపగా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనైనను సంతోషముగవెల్లి, సింహాల బోనైనను సంతోషముగవెల్లి ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంగము ప్రార్థింపగా
సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. కృతజ్ఞత అర్పణలు చెల్లించిన వారు నిలబడినట్లయితే వారి కొరకు సంఘపక్షంగా ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత అర్పించబడిన కానుకల నిమిత్తమై శ్రీమతి వసంత రంగన్న గారు, డీకెనెస్ గారు ప్రార్థన చేస్తారు. కృతజ్ఞత అర్పణలు చెల్లించిన వారు దయచేసి నిలబడినట్లయితే వారి కొరకు ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, సర్వకృపానిధివగు మా గొప్ప దేవ, నజరుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రములు. నీ ఉపకారములను మేలను మరొక నీ ప్రజల సమక్షంలో, నీ మందిరంలో నీ బిడ్డలు అర్పించిన కృతజ్ఞత అర్పణలను బట్టి నీకు స్తోత్రములు నాయన. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకేమి చెల్లించదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమని తమ ప్రాణములతో నీ సన్నిధిలో ఒప్పుకొని దేవాన్ని మేలను మరొక వారిచ్చిన కృతజ్ఞత అర్పణలను బట్టి నీకు స్తోత్రములు. నీ పరలోకపు సన్నిధిలో నుండి నాయన సమృద్ధి అయిన నీ దీవెనలు వారికి అనుగ్రహించండి. ఇంకా అత్యధికమైన ఆశీర్వాదాల చేత నింపి నీ రాజ్య విస్తరణ కొరకు, సంఘం యొక్క క్షేమం అభివృద్ధి కొరకు వారిని దీవించి ప్రతిష్ఠించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అమ్మా పరిశుద్ధుడు ప్రేమ స్వరూపి అయిన నా తండ్రి, నిత్యం నేను స్తుతించుటకు మహింపరచుటకు మాకు ఇచ్చిన బలమైన శక్తిని బట్టి మీకు వేలాది వేల స్తోత్రం తండ్రి. దేవాతృత్వం కలిగిన నా తండ్రి, మా మధ్యలో ఉన్నాం. అనుదిన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఫలింప చేయగల దేవుడు, మహిమగల తండ్రి నైనా తండ్రి అని మొరపెట్టుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా తండ్రి, పరలోకం నుంచి భూమిలోనికి దిగి వచ్చి పాపభారం మోసుకొని పోతున్న ఓ దేవుని గొర్రెపిల్ల, నీ రక్తాన్ని దించి మరి పాపంలోను శాపంలో నుంచి విముక్తి చేసిన దేవుడు నాయన. సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు, స్వస్థతపరచు బలమైన శక్తి నీలో ఉన్నది. నీ అద్భుతాలు చూచుటకు మాకు ఇచ్చిన ఈ మహిమను బట్టి నీకు స్తోత్రం తండ్రి. సమస్తం చేయగల దేవుడు మరి నాయనా తండ్రి, మొరపెట్టుటకు ప్రతి ఒక్క కుమార్తెకు నీ బలమైన శక్తి, ధైర్యం దయచేయమని అడుగుతున్నాను. ఎల్లవేళలా నేను స్తోత్రించుటకు మరి ప్రతి బిడ్డకు జ్ఞానమునిచ్చి బలపరచమని అడుగుతున్నాను తండ్రి. బలమైన శక్తివంతుడు, మహిమగల తండ్రి ఆయన, ఆదరణకర్తవు, సమాధానకర్త అయిన దేవ, అదిగో ఆది అంతం కలిగిన తండ్రి. ప్రతి బిడ్డలో ఉన్న నాయనా, ఏ బిడ్డకైతే ఏ గుణం కావాలో, ఏ జ్ఞానం కావాలో వారికి ఇచ్చి బలపరచమని అడుగుతున్నాను. శక్తివంతమైన దేవుడు నాయనా తండ్రి, ఇక్కడ చేరి ఉన్న నీ దేవాలయంలో బిడ్డలు ప్రార్థించుటకు, నేను మహిమపరచుటకు, గణపరచుటకు వచ్చిన ఈ బిడ్డలను అందరినీ దీవించి ఆశీర్వదించి మహిమపరచమని అడుగుతున్నాను తండ్రి.
నీ యొక్క గాఢ మరి ప్రజలలో ఉన్న గాఢ అంధకార చీకట్లను తీసేసి వారికి నీ సన్నిధిలో వెలుగును కుమ్మరించమని అడుగుతున్నాను. సమాధానకర్త అయిన దేవుడు మరి యేసయ్యా కనికరించు. ప్రతి బిడ్డలో నీ యొక్క గొప్ప శక్తిని చూసుటకు వారికి నీ యొక్క కనుదృష్టి వారి మీద ఉంచి కాచి కాపాడమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నాయన తండ్రి అని మొరపెట్టుతున్నాను తండ్రి. మరి ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను మరి నీవు దీవించి మహిమగల పరచగల దేవుడు అని, నమ్మకమైన దేవుడు అని, నీకు అసాధ్యం అంటే ఏది లేదని తెలియపరుస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి ప్రభా. ఆజ్ఞ ఇచ్చు దేవుడు, అధికారం కలిగిన దేవుడు నాయన, స్వస్థతపరచు దేవుడు. అదిగో నాయన మా చర్చిలో ఉన్న ప్రతి కమిటీలను జ్ఞాపకం చేస్తున్నాను. స్త్రీల సమాజం, స్త్రీల సమాసాలను, మరి CCYFRని, సండే స్కూల్ను, మరి CCYFRని, మరి మా పాస్టర్లను ఇద్దరిని మీరు దీవించి మహిమపరచగలవారనియో నీ యొక్క నామంలో బలపరుస్తూ మరి నీ యొక్క కానుకలను ఇచ్చి దీవించి మహిమపరుస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. నీవు ఇచ్చు మరి గొప్ప మహిమ ద్వారా ప్రతి బిడ్డ చెల్లించిన దానికన్నా నీవు ఇంకా ఎక్కువ ఇవ్వగలవని, వారిని దీవించగలవని, నీ ఆశీర్వాదాలలో వారి మీద కుమ్మరించమని యేసయ్య నామం ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఆమేన్, ఆమేన్. దేవుని మహా గొప్ప ఉన్నతమైన కృపను బట్టి ప్రియ యవన దంపతులకు దేవుడు అనుగ్రహించిన ఈ బహుమానమైన కుమార్తెను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఏంజల్లా కనిపిస్తుంది. ఇట్లా ఫ్రాక్ ఏమో మరి బాగుంది. సో పేరెంట్స్ నాకే ఆప్షన్ ఇచ్చారు కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామమున తెరీసా ఏంజల్ అని నామకరణం చేస్తూ ఉన్నాను. తెరీసా ఏంజల్. కృపగలిగిన నాయన మీకు స్తోత్రములు. ప్రియ కుమార్తెను బట్టి నీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన బహుమానమైన కుమార్తెకు నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రజల ఎదుట తెరీసా ఏంజల్ అని నామకరణం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం నాయన. నిన్ను స్తుతించి ఒక మంచి దూతగా బిడ్డను ప్రతిష్ఠించి మహిమ పొందమని క్రీస్తునామను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. త్రేక దేవుని దీవెనలో చిన్న కుమార్తెకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్. మన సంఘ సెక్రటరీ శ్రీ ఆర్య నీలనాథ్ గారు సంఘ ప్రకటనలు తెలియజేస్తారు. సంఘ ప్రకటనలు గమనించండి. ప్రతి ఆదివారము నా సంఘంలో 2 ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతున్నాయని సంఘస్థులు గమనించవలసిందిగా మనవి. ఈ ఆరాధన అయిన వెంటనే ప్రభు సంస్కార ఆరాధన ఉండును. సిద్ధపడి వచ్చిన వారందరూ దయచేసి పాల్గొన మనవి. ఈరోజు సాయంత్రము 4:30 గంటలకు CCYF వారి కార్యక్రమం ఉండును. CCYF వారి ప్రకటన. మరి ఈరోజు జరిగే కార్యక్రమంలో చైర్మన్గా శ్రీమతి ఏ షీబా భూషణం గారు, స్కూల్ అసిస్టెంట్, గవర్నమెంట్ హై స్కూల్, జూపాడ్ బంగ్లా, వారు చైర్మన్గా ఉంటారు. మరి దైవవర్తమానమును శ్రీమతి డాక్టర్ ఎం ఇందిరా ప్రశాంతి, ప్రిన్సిపల్, KVR గవర్నమెంట్ కాలేజ్, వీరు అందిస్తారు. సమయము సాయంత్రం 5 గంటలకు మన సంఘంలో. మరియు కార్యక్రమము ఫేస్బుక్ పేజ్ ద్వారా లైవ్ టెలికాస్ట్గా చేయబడుతుంది. ఫేస్బుక్ పేజ్ BYF అండ్ CCYF. ఇట్లు డైరెక్టర్ శ్రీమతి MSA రాణి పాల్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ P నీరజ్ షెహనాజర్. మరి మరొక ప్రకటన CCYF వారిది. వచ్చే ఆదివారము మరి 2వ ఆరాధన 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే 2వ ఆరాధనను యూత్ సండే ఆరాధనగా ఆచరించున్నాము. మరి ఆ ఆరాధనలో మరి దైవవర్తమానంను మరి మిగతా కార్యక్రమాలన్నీ కూడా మన సంఘ యూత్ ద్వారా జరిపించబడినని తెలియజేస్తున్నాను. సువార్త కమిటీ వారి ప్రకటన 22/11/2020 అనగా ఈరోజు ఆదివారము సాయంత్రము 4 గంటలకు గని గ్రామంలో కరపత్రికల ద్వారా రాత్రి ఆరాధన కార్యక్రమం ద్వారా సువార్త పరిచర్య జరుగును. ఆసక్తి గల వారు రావాల్సిందిగా ప్రార్థన. వాహనము సాయంత్రం 4 గంటలకు మన సంఘ ఆవరణం నుండి బయలుదేరును. అందరికీ ఆహ్వానం. ఇట్లు సిఆర్ రాజశేఖర్, సువార్త కమిటీ చైర్మన్, సభ్యులు, పాస్టర్స్ మరియు స్టాండింగ్ కమిటీ సభ్యులు. మెన్స్ ఫెలోషిప్ వారి ప్రకటన
క్రీస్తు ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు శక్తిగల నామమున శుభములు. రేపు సోమవారము అనగా 23/11/2020 సాయంత్రము 6:30 గంటలకు మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమం జరుగును. అందులో దైవవాక్యం అందించుటకు బ్రదర్ జోషి రాయల్, గాడ్ సర్వెంట్, సాల్ట్ థియలాజికల్ కాలేజ్ వారు ఏర్పాటు చేయబడినారు. కావున సంఘస్థులందరూ కూడా సోమవారం సాయంత్రం 6:30 గంటలకు జరిగే మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమంలో పాల్గొని దేవుని దీవెనలు పొందవాలని ప్రార్థించుచున్నాము. ఇట్లు కోల్స్ బ్యాప్టిస్ట్ మెన్స్ ఫెలోషిప్ మెంబర్స్. మంగళవారం 5:30 గంటలకు స్త్రీల సమాజం వారి కూడిక ఉండును. స్త్రీల సమాజం వారి ప్రకటన. క్రీస్తు ప్రియమైన అమ్మలారా, 24/11/2020 తేదీ మంగళవారం సాయంకాలము 5:30 గంటలకు స్త్రీలకు ఆది కాండము 41వ అధ్యాయం నుండి 45వ అధ్యాయం వరకు బైబిల్ క్విజ్ కార్యక్రమం ఉండును. ఈ క్విజ్ కార్యక్రమంను అడ్వైజర్ గారైన శ్రీమతి బి శిరోమణి పద్మనాభం గారు జరిగించెదరు. కావున స్త్రీలందరూ కూడా ఆది కాండము 41వ అధ్యాయం నుండి 45వ అధ్యాయం వరకు చదివి సిద్ధపడి సకాలంలో రావాలని మనవి చేయుచున్నాము. ఇట్లు క్రీస్తు సేవలో ప్రోగ్రాం కమిటీ వారు. బుధవారం సాయంత్రము 6:30 గంటలకు బైబిల్ స్టడీ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంను మన సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ ఆర్పి సజీవన్ గారు జరిగించెదరు. మరి శుక్రవారము మధ్యాహ్నం 12 గంటలకు ప్రార్థనా సహవాసం వారి ఆధ్వర్యంలో ఉపవాస ప్రార్థనా కూడిక జరుగును. సువార్త కమిటీ వారు మరొక ప్రకటన. 26/11/2020 గురువారము సాయంత్రము 6 గంటలకు బి తాండ్రపాడు గ్రామంలో ఎరుకల వారి మధ్య 20 కుటుంబాలు నివాసం చేస్తున్నారు. అక్కడ ఆ ప్రాంతంలో క్యాన్ లైటింగ్ ఆరాధన సర్వీస్ ఏర్పాటు చేయడం అనేది ఆసక్తి గల వారు రావాలని మనవి. మరి వాహనము సాయంత్రం 6 గంటలకు మన సంఘం నుండి బయలుదేరును. అదేవిధంగా 27/11/2020 శుక్రవారము సాయంత్రము 6 గంటలకు కల్లూరు గ్రామంలో నివసించే బుడగ జంగాల వారి మధ్య క్యాన్ లైటింగ్ ఆరాధన జరుగును. అందరికీ ఆహ్వానం. ఇట్లు సిఆర్ రాజశేఖర్, సువార్త కమిటీ చైర్మన్, మెంబర్స్, పాస్టర్స్, స్టాండింగ్ కమిటీ మెంబర్స్. సండే స్కూల్ వారి ప్రకటన. క్రీస్తు ప్రియమైన సంఘస్థులారా, 28 నవంబర్ 2020 నాడు సాయంత్రము 5 గంటల నుంచి 6:30 గంటల వరకు జరుగు సండే స్కూల్ కార్యక్రమంలో అధ్యక్షులుగా శ్రీ జి రూఫస్ రొనాల్డ్, స్టాండింగ్ కమిటీ సెక్రటరీ, మరి దైవ సందేశాన్ని శ్రీ ఎన్ రవీంద్రనాథ్ గారు, క్వైర్ డైరెక్టర్ అండ్ స్టాండింగ్ కమిటీ మెంబర్ వారు ఉండి కార్యక్రమం నడిపించుదురు. ఈ కార్యక్రమంలో ఏప్రిల్ 24 నుండి మే 5, 2020 వరకు జరిగిన వర్చువల్ ఆన్లైన్ VBSలో నిర్వహించిన ఆన్లైన్ బైబిల్ ఎగ్జామ్స్ మరియు బైబిల్ రిలేటెడ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయబడును. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ బై శ్రీ పి అప్సలం రాజ్ ట్రెజరర్, శ్రీ పి పద్మనాభరావు ప్రాపర్టీ కమిటీ చైర్మన్, శ్రీమతి ఎం ఎస్ఏ రాణి పోల్ రాజ్ సిసిఫ్ డైరెక్టర్. మిగతా వివరాలు CCSS వాట్సాప్ గ్రూప్ నందు అప్డేట్ చేయబడతాయి. మరి ఇంకొక విషయము, ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు జరుగు సండే స్కూల్ కార్యక్రమము సంఘంలో మరి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రతి శనివారము సాయంత్రము 5 గంటల నుంచి 6:30 గంటల వరకు జరుగును. మరియు ఈ కార్యక్రమం యొక్క లైవ్ రికార్డింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు CCSS వాట్సాప్ గ్రూప్ నందు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. ఇట్లు క్రీస్తు సేవలో కోల్స్ ఇండియన్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ సండే స్కూల్ టీం వారు. మరొక విషయం గమనించండి. ఉదయకాల ఆరాధన ప్రకటన. ఉదయకాల ఆరాధన అనగా 25వ తేదీ ఈ యొక్క మాసం అంటే వచ్చే బుధవారము ఉదయం 5:30 గంటలకు సపోజ్ క్రిస్మస్ క్యాన్ లైటింగ్ సర్వీస్ మన సంఘములో జరుగును. బుధవారము ఉదయం 20వ తారీఖున ఉదయం 5:30 గంటలకు సపోజ్ క్రిస్మస్ క్యాన్ లైటింగ్ సర్వీస్ జరుగును. అందులో వాక్య పరిచర్య మన సీనియర్ సంఘ కాపరి
రెవరెండ్ ఆర్పి సజీవన్ గారు చేదురు. కావున సంఘస్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవాలని ఆహ్వానించుచున్నాము. క్రీస్తు సేవలో సంఘ కాపర్లు, స్టాండింగ్ కమిటీ మెంబర్స్ మరియు సంఘ సభ్యులు. క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్ తేదీ 25/11/2020 సాయంత్రము 6:30 గంటలకు బుధవారము. స్థలము వడ్డగేరి. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ వి శ్యామ్ రాజ్ గారు, పాస్టర్ ఎలోహిం చర్చ్ కర్నూలు. ఆహ్వానించేవారు శ్రీ ఏ మహేంద్ర, ఏ కిరణ్ కుమార్, పి దినకర్, ఏ చంద్రశేఖర్, ఏ సతీష్, ఏ హనోక్, ఏ ఆనంద్, ఏ మోజస్, ఏ లక్ష్మీనారాయణ, ఏ డేవిడ్ సుశీల్ కుమార్ మరియు జె రాజ్మోహన్. కర్నూలు సిటీ పాస్టర్స్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ క్యారల్ అండ్ క్యాండిల్ లైటింగ్ ఐక్య ఆరాధన తేదీ డిసెంబర్ 6, 2020 ఆదివారము. సమయము సాయంత్రం 6 గంటలకు. స్థలము ఎస్టిబిసి కాలేజ్లో. ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డి ప్రభదాస్ గారు, అగపే క్రిస్టియన్ అసెంబ్లీ మరియు స్టెయిన్స్ ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ కర్నూలు. మరి కర్నూలు సిటీ పాస్టర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ మరియు క్యాండిల్ లైటింగ్ సందర్భంగా అన్ని సంఘముల వారికి పాటల పోటీలు నిర్వహించబడును. మరి పాటల పోటీలకు ఆడిషన్స్ డిసెంబర్ 4 శుక్రవారము. సమయం 5 గంటలకు. స్థలము ఎస్టిబిసి కాలేజ్ కమ్యూనిటీ హాల్. మరి పాటల పోటీలు డిసెంబర్ 5 శనివారము సాయంత్రం 6 గంటలకు. స్థలము ఎస్టిబిసి కాలేజ్. మరొక ప్రకటన. కర్నూలు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ క్యారల్ అండ్ క్యాండిల్ లైటింగ్ సందర్భంగా అన్ని సంఘముల వారికి బైబిల్ పరీక్షలు తేదీ నవంబర్ 29 వచ్చే ఆదివారము. సమయము మధ్యాహ్నం 2:30 గంటలకు. స్థలము ఎస్టిబిసి కాలేజ్ కర్నూలు. 19వ క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ తేదీ 15/12/2020 మంగళవారం సాయంత్రం 6 గంటలకు. స్థలము బాబూజీ నగర్ కర్నూలు. అధ్యక్షులు రెవరెండ్ వై యేసుపాదం గారు. దేవ సందేశము రెవరెండ్ ఎం పాలగస్టీన్, పాస్టర్ ఇమానుయేల్ చర్చ్ కర్నూలు, మరియు పాస్టర్ పి రవికుమార్, అసోసియేట్ పాస్టర్ ఇమానుయేల్ చర్చ్, మరియు వర్షిప్ బి లతా ప్రభుదాస్, స్టాఫ్ సిఎఫ్ కర్నూలు. ముఖ్య అతిథులు గవర్నీయులు ఎం సుధాకర్ బాబు గారు, ఎక్స్ఎంఎల్సి, అహ్మద్ అలీఖాన్ గారు, డిసిసి ప్రెసిడెంట్, జాన్ విల్సన్ గారు, కర్నూలు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. ఆహ్వానించేవారు బాపూజీ నగర్ స్థానికులు. ఈఎస్టీ ఎవాంజలికల్ సపోర్టింగ్ టీమ్ కర్నూలు వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ తేదీ 12 డిసెంబర్ 2020 శనివారము. సమయము సాయంత్రం 6 గంటలకు. స్థలము ఎస్టిబిసి కాలేజ్ నందు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ బి స్టీఫెన్ చార్లెస్ గారు, సీనియర్ పాస్టర్ యెహోవా షెమా చర్చ్ కర్నూలు. ముఖ్య అతిథి రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్డి సజీవరాజ్ గారు, కరస్పాండెంట్ ఎస్టిబిసి కళాశాల. క్రీస్తు సేవలో దాసరి సుధీర్, ఈఎస్టీ ఫౌండర్ డైరెక్టర్, బి జయాకర్ చైర్మన్, ఎంఎస్ అరుణ్ కుమార్ సెక్రటరీ, ఆర్ సుదర్శన్ ట్రెజరర్, ఎస్ ఇమ్మానియల్, విజయ్ కుమార్, మహేష్ మరియు మధు. వెడ్డింగ్ అనౌన్స్మెంట్స్. అన్నపోగు వారి పెళ్లి పిలుపు. ముహూర్తము 24/11/2020 మంగళవారము. తలంబ్రాలు 25/11/2020 బుధవారము ఉదయం 10:30 గంటలకు. మా ఏకైక పుత్రుడు చిరంజీవి అన్నపోగు వినయ్ అనువరణకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ R&M సుజుకి కర్నూలు. చిరంజీవి కుమార్తె సౌభాగ్యవతి కార్తీక వధువును కర్నూలు జిల్లా కల్లూరు మండలం సల్కాపురం గ్రామ వాస్తవ్యులు శ్రీమతి నల్లగోటి అయ్యమ్మ శ్రీ నల్లగోటి జయరాముడు గార్ల ఏకైక పుత్రిక ఇచ్చి పరిశుద్ధ వివాహం జరుగులాగా పెద్దలు నిశ్చయించినారు. కావున తమ్మెల్లరూ విచ్చేసి నూతన వధువులను ఆస్వాదించి మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన. వివాహ వేదిక కోల్సెన్నియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. వాక్య పరిచర్య మరియు వివాహం జరిపించేవారు రెవరెండ్ ఆర్పి సజీవన్, సీనియర్ సంఘ కాపరి. అధ్యక్షులు రెవరెండ్ ఆర్ పాసల్ ప్రకాష్, గౌరవ సంఘ కాపరి. ఆహ్వానించేవారు శ్రీమతి అన్నపోగు లక్ష్మి, శ్రీ అన్నపోగు సుధాకర్. ఇది ఆఖరి ప్రకటన. Adaklar's marriage invitation, Mrs. A. Pranita and Mr. A. Nagesh Babu, Ashok Nagar, Karnool. Cordially solicit your prayerful presence and blessings on the joyous occasion of the holy matrimony of our only brother,
A. Chinaraju, MTech, Assistant Executive Engineer, Water Resources Department, Kurnool, younger son of late A. Pushpamma and late A. Pulaya, with S. Leena Monica, MTech, third daughter of Srimati Sarla Devi, Sri J. Prabhu, on Thursday, 3rd December 2020 at 11:30 a.m. at Cole Centennial Telugu Baptist Church, to be solemnized by Reverend R.P. Sajivan, Senior Pastor, to be presided over and Lord's message by Reverend R. Pastor Prakash, Honorary Pastor. ఇది రెండవ ప్రకటన. మరి ఒక రెండు విషయాలు గమనించండి. మరి మీకు తెలిసిన విధంగా మనకు సంఘం యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ యొక్క సంఘ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ విషయమై ఎవరైనా కానీ సూచనలు చేయదలిచినచో మీ యొక్క సూచనలను మరి ఈ రోజు లోపల, ఈరోజు ఆఖరి తేదీ, బయట ఉంచిన సజెషన్ బాక్స్లో రాతపూర్వకంగా తెలియజేస్తూ మీ యొక్క పేరు మరి అడ్రస్ కూడా తెలియజేస్తూ ఆ యొక్క సజెషన్స్ను బయట ఉంచినటువంటి సజెషన్ బాక్స్లో డ్రాప్ చేయాలని మనవి చేస్తున్నాం. మరి ఈరోజు మరి మీ సజెషన్ తెలియజేయటకు ఆఖరి తేదీని మీకు తెలియజేస్తున్నాను. మరి మరొక విషయం, కమ్యూనిటీ హాల్ విషయము. మరి కమ్యూనిటీ హాల్ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. మరి నిన్నటి దినమున మన సంఘ కాపుల యొక్క ప్రార్థనతో మరి సంఘ పెద్దల సమక్షంలో మరి జేసీబీ ద్వారా మరి మన సంఘ ఆవరణలో వెనుక ఉన్నటువంటి బిల్డింగ్స్ను పడగొట్టడం యొక్క ప్రక్రియ కూడా స్టార్ట్ అయిందని తెలియజేస్తున్నాను. మరి సంఘస్థులందరూ కూడా ఈ కమ్యూనిటీ హాల్ విషయమై ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. మరి మన సంఘ స్వీపర్ శ్రీమతి రూతమ్మ గారు కూడా మరి త్వరలో వారికి గృహం ఖాళీ చేసి వారు కూడా మరి మన సంఘం వెలుపల గృహం తీసుకొచ్చున్నారు. అందునిమిత్తమై సంఘం కూడా వారికి అడ్వాన్స్ నిమిత్తము వారికి మరి మనీ ఇచ్చిన తెలియజేస్తున్నాను, అడ్వాన్స్ ఇచ్చిన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రవీణ్ కుమార్ ఉతులపాటి దంపతులు వచ్చినట్లయితే వారి కొరకు సంఘపక్షంగా ప్రార్థన చేస్తాం. సర్వకృపానిధివగు మా గొప్ప తండ్రి, క్రీస్తు నామమున మీకు స్తోత్రములు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదన్న ఘనమైన కార్యాన్ని ప్రవీణ్ కుమార్ అన్విత దంపతులు వారి దాంపత్య జీవితంలోని సన్నిధిని దయచేయండి నాయన. మరి పరిశుద్ధ గ్రంథంలోని మాదిరికరమైన దంపతుల వలె వారు ఉండగలుగుటకు నీ ఆశీర్వాదాలు పొంది అనేకులకు దీవెనకరంగా ఉండున్నట్లుగా వారిని ప్రతిష్ఠించి అభిషేకించమని నీ మహిమ నిమిత్తమై యవన దంపతులను, ఇరువురు కుటుంబ సభ్యులను మీరు నడిపించమని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. అందరం నిలబడదాం. సెలవు కీర్తన, ఆశీర్వాదం, ముగింపు కీర్తన పాడి ప్రభు యొక్క శరీర రక్తములకు గుర్తుగా ఉన్న ప్రభు బలిలో పాలు పొందుదాం. ఒక చిన్న లెట్ మీ రిమైండ్ ద ప్రోగ్రామ్. మన సెక్రటరీ గారు గుర్తు చేసినట్టుగా 25th 25వ తారీఖు బుధవారం ఎర్లీ మార్నింగ్ 5:30 సపోజ్ క్రిస్మస్ మన సంఘంలో ఉంటుంది. మరి సాధ్యమైనంత వరకు అందరూ రాగలరని నేను మనవి చేస్తున్నాను. మరి దేవుడు అనేక క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మనకు కృపణిస్తూ ఉన్నాడు. ఈ క్యాండిల్ వెలిగించడం ద్వారా కరోనాను తరిమేద్దాం. అందరు రావాలని మనవి చేస్తున్నాను. ఓకేనా? ఐ హోప్ యూ ఆల్ విల్ కమ్ అండ్ let us remember the birth of Jesus Christ in the glorious church of God. బుధవారము ఎర్లీ మార్నింగ్ 5:30. సాధ్యమైనంత వరకు అందరు రావడానికి ప్రయత్నం చేయండి. కర్తమమును దీవించి క్షేమమిచ్చి జీవాహార వర్తనిచి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని
స్తుతింతుము పరమందు స్తోత్రము చెల్లింతుము. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, ఆదరణ, దేవుని దివ్యమైన పరిశుద్ధ మందిరంలో త్రియక దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించిన ప్రియ దేవుని సంఘమునకు, విశ్వాసులకు, వాక్యం విని వాక్యమును హృదయంలో భద్రపరుచుకుని దేవుని మహిమపరుస్తున్న ప్రతి విశ్వాసికి, సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆశీర్వదించికా పాడుగా నాకా యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి కరుణించుగాక, నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతినుద నీకు సమాధానము కలుగ చేయు